డియర్ మొగుడు డియరెస్ట్ పెండ్లం. హీరోకున్న క్వాలిటీస్ మీకు ఉన్నాయంటారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? డియర్ మొగుడు కరెక్ట్ సెట్ అయినాడు అంటారా? మరి రొమాంటిక్ సెన్స్ ఉండదండి బాబు. అంటే నేను అమ్మాయిని ఇప్పుడు అడ్జస్ట్ డియరెస్ట్ పెండ్లం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను మేడ్ ఫర్ ఐసెట్లో చూసినప్పుడే అరే కదా. నిజంగా డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫస్ట్ మైండ్ సెట్, సెకండ్ పేషెన్స్, థర్డ్ హార్డ్ వర్క్, ఫోర్త్ ప్యాషన్. 6 days తీసారంటే ఒక పెద్ద బడ్జెట్ ఇస్తే మరి ఎట్లా తీస్తారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. రైన్ ఎఫెక్ట్ అన్నాడు, వేరే డైరెక్టర్ ఏమంటాడు, అవసరం అలాంటిది అంటాడు జనరల్గా. తీసి ఇక్కడ తాగి కూర్చుంటుంది అంటారు. నేను అలా కాదు. తెలుగు అమ్మాయిలకి రేర్గా ఇస్తుంటారు ఛాన్స్లు. తెలుగులో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే మనం వజ్రాలను వెతుకున్నట్టు వెతకాలి. అంత టైం ఎవరు ఇవ్వరు. మీరు సింగిలా మింగిలా? రెడీగా సింగిల్ మింగిలో రావట్లేదు. కానీ చివరిలో ఏంటంటే అనుమానం పడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం కావాలి అసలు ఎట్లున్నారు? మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మీకు ఎందుకు ఇష్టం? అగ్రెషన్ స్పీచెస్ కానీ చాలా 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 పిచ్చింగ్. ఆయన పాజిటివ్ అంటే పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే పాలిటిక్స్. జయసింహ ఏంటి నాకు గుడ్డు తెలుసా నీకు? 5 ఏళ్ళ నుంచి తాగుతున్నా. ఏంటి మీరు అందరూ చూస్తారు? మందిరం ఉందా? ఏదండి ఏ ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు. ఈయన అనుకోమన్నాడండి, అది నేను అనలేదే. బిగ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తాం, మంచి కంటెంట్ ఉంటే కూడా మేము ఎంకరేజ్ చేస్తాం అనేసి. కంటెంట్లు బట్టి తొక్కేం కాదు. ఎన్నో కంటెంట్లు చాలా మంది వెళ్ళిన వాళ్ళందరికీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు. డియర్ మొగుడు డియరెస్ట్ పెండ్లం టైటిల్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. #ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఫుల్ మూవీ కూడా రాబోతుంది. డియర్ మొగుడు డియరెస్ట్ పెండ్లం టైటిల్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు యూట్యూబ్లో అయితే దుమ్ము దులుపుతుందని చెప్పుకోవచ్చు. సో ఫైనలీ మన స్టూడియోకి అయితే రావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్గా అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి మీకే క్వశ్చన్. డియర్ మొగుడు డియరెస్ట్ పెండ్లం టైటిల్ ఒక డిఫరెంట్గా ఉంది. సో ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? దీనికి రైటర్ ఫస్ట్ మహేష్, 2 episodes మహేష్ రాశారు. మహేష్ నేనే మహేష్. మీ మహేష్ కాదు, రైటర్. ఓకే. సో మహేష్ రాసినప్పుడు దీని టైటిల్ ఏమని అనుకున్నప్పుడు ఇనిషియల్గా ట్రెండింగ్ వర్డ్స్ వాడదామని అనుకున్నాం. నేను చెప్పింది ఏంటంటే ట్రెండింగ్ వర్డ్స్ లైక్ ఇప్పుడు సోషల్ మీడియా సబ్జెక్ట్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి మధ్య ఒక ఆఫ్టర్ మ్యారేజ్ స్టోరీ. అలాంటి ట్రెండింగ్ వర్డ్స్ వాడాలన్నప్పుడు రైటర్ ఇచ్చిన టైటిలే డియర్ మొగుడు డియరెస్ట్ పెళ్ళం. దానికి షార్ట్ కట్ నేమ్స్ ఎందుకు అని అడిగా. ఎందుకు మళ్ళీ మొగుడు పెళ్ళం ఇలా ఓల్డ్ వర్డ్స్ అంటే లేదు, దానికి షార్ట్ కట్స్ చెప్పాడు. #DM అండ్ DP. DM మీన్స్ అంటే మన ఇన్స్టాగ్రామ్లో తెలుస్తుంది. సో DP అంటే డిస్ప్లే పిక్చర్. సో ఇలా. ఓకే. సో గాయత్రి గారిని, సిద్ధార్థ్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? ఎక్కడ చూస్తారు, ఎలా పట్టారు? మరి మేము ఇంతకుముందు మేడ్ ఫర్ ఈచ్ అదర్ షార్ట్ ఫిల్మ్ చేసాం. సేమ్ DD మూవీస్లో. సో ఆ షార్ట్ ఫిల్మ్ అప్పుడు నేను క్యాస్ట్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని లైక్ నేనేమి స్పెసిఫిక్గా వీళ్ళని అనుకోలే. ఆ షార్ట్ ఫిల్మ్కి కాంటాక్ట్స్ రెఫరెన్స్ వేరే వాళ్ళ ద్వారా వచ్చిన తర్వాత నాకు అక్కడి నుంచి ట్రావెల్ వాళ్ళిద్దరితో నాకు చాలా వెరీ కంఫర్టబుల్. అండ్ ఆ రోజు ఆల్మోస్ట్ రాత్రి 2 అయింది. సరే సర్లే ఇంటికి వెళ్ళేసరికి 4, పడుకునేసరికి 5. చాలా చలిలో అది షార్ట్ ఫిల్మ్ అప్పుడు అది సడన్లీ ఏంటంటే ఆ సెట్లో జరిగిన ఒక ఎన్విరాన్మెంట్ నాకు కోఆపరేషన్ ఎవ్రీథింగ్ అంతా బాగా నచ్చింది అది. సో దెన్ ఈ వెబ్ సిరీస్కి వచ్చినప్పుడు ఏంటంటే వేరే యాక్టర్స్ని ట్రై చేసాం మేము. యాషో అని చాలా డిఫరెంట్, వేరే వేరే భార్గవ్ అని ఇన్ఫ్లుయెన్సెస్ కావాలనుకుంటే బయట వాళ్ళందరినీ ట్రై చేసాం. బట్ మాకేంటంటే డ్యూ టు సమ్ ప్రెజర్ ఆ వీక్లో షూటింగ్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. సో మాకు ఎవరు యాక్టర్స్ వాళ్ళు అంటే అప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్రెడీ సక్సెస్ అయింది. మా దాంట్లో ఆల్మోస్ట్ వితిన్ 3 daysలోనే 1 lakh వచ్చింది. ఓకే, షార్ట్ ఫిల్మ్. సో దెన్ 3 lakhs, ఇప్పుడు నియర్లీ 4 lakhs ఉంది. సో ఈ వ్యూవర్షిప్ చూసి ఇంకా వీళ్ళనే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వాళ్ళు చెప్పారు, ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్తే నేను ట్రై చేశాను. లక్కీలు ఏంటంటే అది షూటింగ్కి వెళ్ళే 1 day ముందు వీళ్ళిద్దరూ అవైలబుల్ ఉన్నారు. ఇది షూటింగ్ రోజుకి.
కానీ మా బ్యాడ్లకి ఏంటంటే ముందు రోజు ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, మనోడేమో ఇది ఇంట్లో వేరే ఈవెంట్లో, హాస్పిటల్ అంటే వేరే వాళ్ళతో వెళ్ళింది. ఓకే సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో హాస్పిటల్లో ఉంది. ఓకే తిను ఖాళీ లేదు, తను మనోడు ఖాళీ లేడు. ముందు రోజు షూటింగ్కి నాకు ఫస్ట్ టైం వీళ్ళకి స్టోరీ ఏం తెలియదు, జస్ట్ ఫోన్లో చెప్పా. నేను ఇంకా రిహార్సల్స్ చేసి ఏదైనా వర్క్షాప్ చేద్దాం అనుకున్నాను, బట్ కుడెంట్ పాసిబుల్. దెన్ సడన్లీ నేను లేట్గా వచ్చారు, మేము లేట్ అయ్యాం. అలాగా మార్నింగ్ 9 స్టార్ట్ అయింది. ఇంకంతే, ఒక ఎపిసోడ్ నుంచి అలా స్టార్ట్ చేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బెటర్గా ఓకే బాగా అప్పటికప్పుడే ప్రిపేర్ అయ్యి ఇచ్చారు. ఓకే ఒకటి చెప్పాలా, డియర్ మొగుడు డియరెస్ట్ పెళ్ళం #ట్రెండింగ్ 1లో ఎలా ఉందో మా ఇంటర్వ్యూ కూడా ట్రెండింగ్లోకి వెళ్తుంది. ఎందుకో తెలుసా, గాయత్రి గారు బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు. అనుకున్నానండి మీరు నా మీద ఏదో జోక్ చేస్తారు. ఎంత కార్లో వచ్చినప్పుడు అదే అనుకున్నాను, సిద్ధు అన్నాడు. నిజంగా బ్లాక్ డ్రెస్ కానీ బ్లాక్ అనేది చాలా మంది ఇష్టపడతారు, ఎస్పెషల్లీ లేడీస్. నిజమే కదా, వేసుకురావడానికి రీజన్ ఏంటి? ఇక డైరెక్టర్ గారు వచ్చారు, కొత్త డ్రెస్ అండి, పొద్దున్నే ట్యాగ్ నేను బయలుదేరినప్పుడు అదే అడిగా, ఎందుకు బ్లాక్ వేసుకున్నాడు, కొత్త డ్రెస్ అని చెప్పింది. కొత్త డ్రెస్ అయితే బ్లాక్ వేసుకురావాలి, వేరే కలర్స్ నేను ఉండవా? కొత్త డ్రెస్ అంటే మాక్సిమం బ్లాకే ఉంటాయి. బ్లాకే ఎందుకు? కొత్త డ్రెస్లే బ్లాక్స్. బ్లాక్ అబ్బాయిలు అంటే కూడా ఇష్టమా? ఏ ఎవరైనా ఉన్నారా? లేరు కదండి. ఉన్నారు, బయట తీసుకొస్తాం కావాలి. ఐఎమ్ ఫైన్. ఓకే, గాయత్రి గారు చాలా ఎనర్జీగా ఉంటారు, బయట రీల్స్ లో చూస్తుంటాం. మేబీ నాకు తెలిసి నేనేం రీల్స్ ఎక్కువ చేయలేండి. ఫస్ట్ రీల్స్ చేయరా? పోస్టే చేయను. అయితే మంచి పోలిన మనుషులు 7 ఉంటారు అన్నారు కదా, సో మేబీ వేరే అమ్మాయి. పోనీ 6 బాగుంటే బాగుండలే. సో మరి ఈ ఫీల్డ్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇంట్రెస్ట్ అంటే యాక్చువల్ గా మాది భీమవరం, ఒక డైలాగ్ వేయాలి. గోదావరి. చిన్నప్పటి నుంచి షూట్స్ అన్ని అక్కడే జరగడం, అల్లరి నరేష్ గారు మూవీస్ అన్ని జరగడం, అవన్నీ నేను దగ్గర నుంచి చూడడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ ఏమంటే ఇంట్లో అప్పట్లో నేను నార్మల్ వాట్సాప్ ప్రొఫైల్ పెట్టుకుంటేనే కాల్స్ చేపించి తీపిచ్చేసి, అంత రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ అండ్ ఫుల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో అసలు ఒప్పుకోలే, లైట్ చిల్లర్ అనుకుని అలా వదిలేసేదాన్ని. బట్ ఎవరు లేనప్పుడు ఇంట్లో మేకప్స్ చేసుకోవడం. యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ ఈవెన్ లిప్స్టిక్ ఉన్నా సరే తిట్టేవారు మమ్మల్ని ఇంట్లో. ఎందుకు ఇష్టం ఉండదు కాదు వాళ్ళకి, మేకప్స్ అన్న ఈ ఫొటోస్ ఇవంతా ఇష్టం ఉండదు కాదు. బట్ స్కెచ్ పెన్స్ అలాతో మేకప్ కింద ట్రై చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ రావాల్సి వచ్చిందో తర్వాత చెప్పాను, ఒక 2-3 years కష్టపడ్డాను ఒప్పించుకోవడానికి. తర్వాత ఒప్పుకున్నారు. బేసిక్ గా తెలుగు అమ్మాయిలని ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయరనేసి వింటూ ఉంటాం. బహుశా అది మీ డాడీ విన్నాడేమో, మరి అందుకే ఎంకరేజ్ చేయలేదేమో. ఆహా, అలా అని లేదు. యాక్చువల్గా మా డాడీకి అంటే ఇండస్ట్రీ అంటే భయం. అప్పట్లో ఇంకా చాలా భయం ఉండేది. ఎందుకు భయం? దేని చూసి భయం? అది మీకు తెలియాలండి, మీరు ఇంటర్వ్యూస్ చేస్తారు. మీరు ఉన్నారు కదా ఫీల్డ్ లో, ఎందుకు నేను భయపడతారు? సేఫ్ గా ఉన్నా. చాలా మంది యాక్టర్స్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇండస్ట్రీకి పోతామంటే అమ్మ వద్దు మనకు అవసరమా అనేసి అంటారు కదా. ఆడపిల్ల కదా ఎందుకు. ఈవెన్ ఇప్పుడు నార్మల్ గా ఒకటి ఏదైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటే ఎవడేమంటాడు అనే భయంతో ఉంటాం. సో అలా ఎందుకు అందరితో మాట్లాడిపించుకోవడం అనే సెన్స్ లో వాళ్ళు మేబీ నో చెప్పచ్చు. ఓకే, చాలా మంది తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు బేసిక్ గా. సో రావడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మరి మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి బాగా ప్యాషన్ ఉంటే ఎక్కువ ఏమంటే లైక్ మీ మీద ఏ ప్రెషర్స్ లేకుండా మీకు ఎంత టైం అయినా ఇచ్చే ఫ్యామిలీ, ఎంత సపోర్ట్ అయినా ఇచ్చే ఫ్యామిలీ ఉంటే రావచ్చు. హాయ్ సిద్ధార్థ్ బ్రో, హీరోకున్న క్వాలిటీస్ మీకు ఉన్నాయంటారా? మీరు చూస్తే ఉన్నాయా? బేసిక్ గా హీరో అంటే ఏదో 6 ప్యాక్ బాడీ కావచ్చు, ఏదో ఫేర్ గా ఉండాలనేసి చెప్తూ ఉంటారు. నిజంగా అవన్నీ వర్క్ అవుతాయి అంటారా? నా ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా? విజయ్ సేతుపతి. ఆయనకి ప్యాక్స్ లేదు, బాడీ లేదు. బేసికల్ గా ఒక యాక్టర్ కున్న క్వాలిటీస్ ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడం ఆ క్యారెక్టర్ ని, అంతే. ఓకే, విజయ్ సేతుపతి అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తుంది ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అని చెప్పుకోవచ్చు. చాలా మందికి ఇన్స్పిరేషన్ తెలుసా, ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఇప్పుడు హీరోగా చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. అలాంటిది అక్కడ ఫీల్డ్ లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అలా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా? యాక్టర్స్ ని ఎంకరేజ్ చేయాలని డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయగలుగుతారు. బేసికల్ గా డైరెక్టర్స్ వాళ్ళు పుష్ చేయడంలో, వాళ్ళు పెట్టే అంటే ఇప్పుడు నాకు కృష్ణ డైరెక్టర్ ఎలా దొరికాడో, అతను ఫ్రీడమ్ ఇస్తాడు, ఫన్నీగా ఉంటాడు, ప్రెషర్ పెట్టాడు. అలాంటి డైరెక్టర్ ఎక్కడ దొరకరు నాకు తెలిసి. కొంతమంది ఉంటారు, కొంతమందికి ఫనీ ఉంటారు, కొంతమంది కొంచెం లైక్ డే అంటే మనకి డే స్పెండ్ అవుతున్న కొద్దీ బడ్జెట్ ఇష్యూస్ రావడం కానీ, సో అప్పుడప్పుడు కొంచెం ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. నేను ఆ ప్రెషర్లు కూడా తట్టుకొని అరే ఏం కాదు అనే ఒక ధీమాతో ఉంటాడు అనమాట. సో దట్స్ వై అట్లా. నిజంగా సిద్ధార్థ్ బ్రో, మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను ఇండస్ట్రీకి వచ్చేసి 1.5 అంటే నేను హాఫ్ డేస్ అంటే లైక్ 6 months అలా. అంటే మనం జాబ్ చేస్తారా? లైక్ నేను స్టడీ చేస్తున్నా ఇప్పుడు, MBA ఫైనల్ ఇయర్. ఓకే, సో మరి ఓకే, బేసిక్గా ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, డబ్బు అన్న ఉండాలి అంటారు. నిజంగా
నిజమేనా ఇదంతా? అంటే ఒక పాయింట్ వచ్చేంత వరకు అనిపిస్తుంది, బట్ ఆ పాయింట్ వరకు నువ్వు రీచ్ అవ్వద్దు. సో నీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఇంకొకటి వచ్చేసి నీ యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓవరాల్ గా. నిజంగా ఆపర్చునిటీ ఇస్తారంటారా మరి టాలెంట్ ఉన్న వాళ్ళకి? సుమంత్ ప్రభాస్ ఓకే, సుహాస్ కూడా అట్లా, సుహాస్ గారు కూడా అలానే వచ్చారు కదా. సుమంత్ ప్రభాస్ నిన్ననే నాకు ఆ బ్రోది ఏదో రీల్ వచ్చింది సంథింగ్ ఇక్కడ ఖైరతాబాద్ మూవీ థియేటర్ దగ్గర, అది ఏంటది ఏం థియేటర్ మర్చిపోయా, ఖైరతాబాద్ దగ్గర ఏముంటది, ప్రసాద్ దగ్గర. ఆయన ఎప్పుడో ఆయన రివ్యూస్ ఇచ్చే అతను లైక్ ఇప్పుడు ఈ హీరో స్టేజ్ లో అంటే ఆయనకు ఒక లక్ అండ్ కొంచెం యూట్యూబ్ చేసుకుంటూ హీ బిల్ సంథింగ్ అలా పుష్ అయ్యాడు కదా ఇప్పుడు కూడా. ఓకే, మరి వెబ్ సిరీస్ ఎలా ఆపర్చునిటీ వచ్చింది మరి? నేను ముందుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ చేశాము, సో దాంతో మంచిగా మూమెంట్ వచ్చింది అన్నకి నాకు. సో అట్ లాస్ట్ గా ఫైనల్ క్యారెక్టర్స్ ఎంచుకుంటున్నారు అనమాట, ఎవరిని తీసుకోవాలి. ఫైనల్ గా ఏదో అలా అయ్యి మ్యాజిక్ అయ్యి మేమిద్దరం మళ్ళీ సెలెక్ట్ అయ్యాము. ఓకే, సో అతనికి కూడా మంచిగా అంటే తెలిసిన యాక్టర్స్ నాకు తెలుసు కాబట్టి ఇంకా మేము ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి డైరెక్టర్ గారు ఎందుకంటానంటే కృష్ణ ఎస్ రామ, అసలు ఏంది 2 పేర్లు అంటే మాకు అర్థం కాలేదు. 2 పేర్లు ఏదన్నా? అది నా స్క్రీన్ నేమ్ సాయిరామ్ కృష్ణ నా ఒరిజినల్ పేరు. ఓకే, స్క్రీన్ నేమ్కి మనం పెట్టుకోవాలి కదా. సో అంటే బేసిక్గా నాకు న్యూమరాలజీయో నేను బిలీవ్ చేయను కానీ, బట్ నమ్ముతారు. కృష్ణ ఎస్ రామ అని స్టార్ట్ అయిన దగ్గర నుంచే నాకు ప్రాజెక్ట్స్ అనేది బయట జనాలకి తెలిసింది. ఓకే, లైక్ ఆహాలో ఓటీటీలో అయోధ్య డాక్యుమెంటరీ ఫిలిం కూడా ఆ పేరు మార్చిన తర్వాత అది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వేరే ప్రేమ దేశం ఒక వెబ్ సిరీస్ చేసా బయట. సో అది కూడా ఇంటర్నేషనల్ మలేషియాలో షూట్ చేసాం ఒక ఎపిసోడ్. నితిన్ కృష్ణ దాని యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో అక్కడి నుంచి నా పేరు అనేది గ్రాడ్యువల్లీ చాలా ప్రాజెక్ట్స్ అలా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ కానీ ఎవ్రీథింగ్ అంతమించి అందులో పెద్ద వింతేం లేదు. నిజంగా అంతే. ప్రతి ఒక్కడు డైరెక్టర్ అవుదామని వస్తారు. నిజంగా డైరెక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మైండ్ సెట్. ఫస్ట్ మైండ్ సెట్, సెకండ్ పేషెన్స్, థర్డ్ హార్డ్ వర్క్, ఫోర్త్ ప్యాషన్. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నా, లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అవ్వాలని వస్తారు ఇండస్ట్రీకి. డైరెక్టర్ అవ్వాలని వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్యాషన్ ఫాలో అవుతారు, సెకండ్ హార్డ్ వర్క్ చేస్తారు, అది కొంతవరకు చేస్తారు. పేషెన్స్ లేకపోతే ఈ 2 ఉండవు. థర్డ్ థింగ్ ఏంటంటే మైండ్ సెట్. ఇప్పుడు నా దగ్గర ఒక కథ ఉంది, ఇప్పుడు నీ కథ ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఒక 5 కోట్లు పెట్టేవాడు ఉంటే నేను చేస్తాను కూర్చుంటాడు. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్సే ఉన్నారు. 5 కోట్లు 10 కోట్లు పెట్టి చేసేవాడు ఎవడు ఈ రోజుల్లో లేడు. అంటే నమ్మి నీ మీద పెట్టేవాడు ఎవడు ఉంటాడు. సో ప్రొడ్యూసర్ దగ్గర 1 crore ఉంటే 1 crore నువ్వేం కథ చెప్తావు, నువ్వేం కథ ఓకే చేయించుకొని చేస్తావు అనేది మెయిన్ మైండ్ సెట్ ఉండాలి డైరెక్టర్కి. అది చాలామందికి లేకే ఫెయిల్ అవుతాం. ఓకే, సో మనం ఏంటంటే గో విత్ ద ఫ్లో. సబ్జెక్ట్స్ మన దగ్గర రెడీగా ఉండి ప్రొడ్యూసర్ని మనం ఫైండ్ చేస్తున్నప్పుడు ఎత్తుతున్నప్పుడు ఖచ్చితంగా అతని దగ్గర అంతే మనీ ఉన్నప్పుడు దాని తగ్గ స్టోరీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మైండ్ సెట్ చాలామందికి ఉండాలి. ఏదో నా డెబ్యూ 10 కోట్లు పెట్టి అవ్వాలి, లేదా నాకు టైర్ 1 హీరో కావాలి, టైర్ 2 హీరో కావాలి, ఇలాంటి కొన్ని ఎజంప్షన్స్లో ఉంటారు. ఎందుకు వస్తారు ఎవరైనా సరే, ఏం చేసామని వస్తారు, నీ మీద ఎందుకు పెట్టాలి 5 కోట్లు 5 కోట్లు. సో హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఇంకోటి ఏంటంటే థియేటర్లో సిల్వర్ స్క్రీన్లో చూసుకోవాలని ఏమని అనుకుంటారు. దానికన్నా ముందు కొన్ని స్టెప్స్ ఉంటాయి. లైక్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఓటీటీ. గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకో, దెన్ నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, నీకు ఎవ్రీథింగ్ నీకు అర్థమవుతుంది. లైక్ వాట్ యూఆర్ గోయింగ్ టు డూ, సెట్ ఎక్స్పీరియన్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి ఇంకొక క్వాలిటీ ఉండాల్సింది మేనేజ్మెంట్ స్కిల్. 24 crafts నువ్వు మేనేజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ప్రెజర్ అనేది ఫీల్ అవ్వకూడదు. అది ఫీల్ అయినా బయట చెప్పకూడదు. అదే నేను ఈ వెబ్ సిరీస్లో కానీ ఏ యాక్టర్తో అలాగే ఉంటాను. మేబీ అందుకే సిద్ధు చెప్పింది నిజం. ఓకే, నాకు ఈ వెబ్ సిరీస్ అప్పుడు షూటింగ్ అప్పుడు బేవర్స్టన్ ప్రెజర్ ఉంది బికాస్ ఆఫ్ ద బడ్జెట్ ఎవ్రీథింగ్. 1 day ఒక ఎపిసోడ్ తీయాలి. అది ఒక ఎపిసోడ్ తీయాలి. అరే 20 నిమిషాలు రావాలి, 1 day ఒక ఎపిసోడ్ తీయాలి. ఓకే, సో లొకేషన్ షిఫ్టింగ్స్ ఉంటాయి, లేదంటే ఒక రోజు అంటే మళ్ళీ అందులో క్వాలిటీ తగ్గకూడదు. నేను అనుకుంది ఏంటంటే ఇది యూట్యూబ్ చేస్తున్నాను ఫీలింగ్తో నేను చేయలేదు. ఎందుకు ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది, లైక్ ఎందుకు ట్రెండింగ్లోకి వెళ్ళింది మీరు అన్నట్టంటే బికాజ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అండ్ రైటర్స్ కోఆపరేషన్ అండ్ మెయిన్ విజువల్స్ డిఓపి చార్ల్స్. డిఓపి నేమ్ అతను చార్ల్స్. డైరెక్టర్ గారు నిజంగా మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నియర్లీ 9 years అవుతుంది. 9 years. ఎప్పుడన్నా గిల్టీగా ఫీల్ అయ్యారా? 9 years నుంచి మనం ఎందుకు బిగ్ మూవీ చేయట్లేదు, ఎందుకు ఆపర్చునిటీ రావట్లేదు, ఎందుకు, వై? గిల్ట్ నేను ఎవ్రీడే ఫీల్ అవుతానండి. ఎందుకంటే నాకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలా జారిపోతుంటాయి కాబట్టి చేయలేదు. ఒకటి మిస్ అయిందంటే ముందర ఏదో ఉందన్నట్ట. సో నేను ఆల్మోస్ట్ 2017
17 నుంచి నేను వచ్చా ఇండస్ట్రీ. ఓకే సీరియస్ నేను సీరియస్ గానే డైరెక్టర్ గారు కష్టపడి వెబ్ సిరీస్ తీసాడు షార్ట్ 2017 నుంచి ఇండస్ట్రీ ఉన్నా. సో ప్యారలల్ ఏంటంటే నేను జాబ్ చేసేవాడిని. జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు అన్నీ చేసాం. అరే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే కథ చెప్పడం బాగుంది అంటారు, తర్వాత బాయ్ అంటారు, ఇదంతా కామన్. సో బాగుంది అనడం కామన్, బాయ్ అనడం కామన్, రెండు ఉంటాయి ఇండస్ట్రీలో. ఎందుకంటే డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆ తర్వాత నేను ఇంక అన్నీ వదిలేసి అమ్మాయి చేయకూడదు ఏమి అనుకునే ప్రతిసారి ఒక అవకాశం వస్తుంది. ఏంది హీరోయిన్ గారు అట్లా నవ్వుతున్నారు, మీ బాధ చెప్తుంది. నవ్విస్తున్నాడేమో. ఓకే ఇది సెట్ లో అలవాటు అయిపోయి fun అనేది ఇక్కడ అలవాటు. ఓకే సరే గాయత్రి గారు ఎంత నవ్వుతున్నారు కాబట్టి గాయత్రి గారిని అడుగుదాము. సో నిజంగా డియర్ మొగుడు కరెక్ట్ సెట్ అయినాడు అంటారా మరి డియర్ మొగుడు క్యారెక్టర్? అది అసలు రొమాంటిక్ సెన్స్ ఉండదని బాబు. ఏదైనా సీన్ హగ్ చేసుకుంటే అన్నా ఇప్పుడు హగ్ చేసుకోవాలా అంటాడు. ఎందుకు బ్రో అంత నర్వస్ అంటావు? అమ్మాయి ఫస్ట్ అంటే నేను అమ్మాయిని ఎప్పుడు అనిపిస్తాను ఒకట ఏందన్నా అలా చెప్పు. అదే అంటే కొంచెం భయం, అది ఒక థింగ్ ఉంటుంది. ఓకే అంటే కొంచెం అంటే తనతో ఫ్రెండ్లీగా అది ఇది మూవ్ అవుతా ఇన్ బిట్వీన్ లైక్ రిహార్సల్స్ సైడ్ చేసి వినమ్రత. సాంప్రదాయిని అన్నట్టు. నేను అట్లా చెప్తున్నా అట్లా. అయితే మరి నాకు తెలిసి RX100 అర్జున్ రెడ్డి లాంటి స్టోరీస్ వస్తే మరి చేరేయండి, నర్వస్ ఉంటది ఏదైనా. అట్లేం లేదు, ఆయన చెప్తుండు యాక్చువల్ గా ఒక హగ్ సీన్ చేయమంటే చాలా సార్లు వద్దన్నాడు. అలా కాదు గాయస్, అది అక్కడ ఒక సిచ్యువేషన్ ఏర్పడింది నాకు. అక్కడ సిచ్యువేషన్ లో ఏ సిచ్యువేషన్? ఆయన్ని చెప్పకూడదండి. సిచ్యువేషన్స్ ఏర్పడినాయి. ఆ సిచ్యువేషన్ లో వాళ్ళని ఆడుకుంటున్నారు అక్కడ. ఓకే అది డియరెస్ట్ పెళ్ళం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్ప స్టేటస్ పెట్టా వెరీ యూనిక్ ఏదో పెట్టా కదా. చెప్పండి చెప్పు. తను మేడ్ ఫర్ ఇసత్లో చూసినప్పుడే అరే నాకు అదే ఉంది. అరే ఎందుకు పెట్టుకున్నారా బాబు అనుకున్నా. అట్లా కాదు, అప్పుడే చూసినప్పుడు నాకు కోఆర్డినేట్ గా చేస్తుంది. అంటే నేను కోఆర్డినేట్, కొంతమంది యాక్టర్స్ ఉంటారు, నేను కొంతమంది చూసాను. అంటే నేను ఇప్పుడు నా డైలాగ్ చెప్పంగానే నెక్స్ట్ డైలాగ్ వాళ్ళు ఇవ్వాలి రిపీటెడ్ గా, ఎందుకంటే నా ఫేస్ మీద కెమెరా ఉన్నప్పుడు. సో వాళ్ళ కెమెరా చెప్పేటప్పుడు నేను చెప్తా, ఓకే, వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పారు అనమాట. అర్థమైందా మీకు? నా మీద కెమెరా పెట్టినప్పుడు వాళ్ళు చెప్తారు. చాలా ఎక్స్పీరియన్స్. సజెషన్స్ అన్నప్పుడు కౌంటర్ డైలాగ్స్ ఇవ్వకపోతే ఎక్స్ప్రెషన్స్. యాక్టర్స్ ఉంటారు, నేను ఏం చెప్పాలి, డైరెక్టర్ ఉన్నాడు కదా డైరెక్టర్ చెప్పుకుంటాడు అని చెప్పేసి. అవును, బట్ అక్కడ ఫీల్ రాదు నాకు. వాళ్ళు చెప్పకపోతే నాకు ఫీల్ రాదు. డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ కి అంత మోడ్యులేషన్ చేంజ్ చేసుకొని మళ్ళీ చెప్పాలంటే ఇట్ టేక్స్ టైం. అవును, కాబట్టి నాకు తింటూ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాదు. కోఆర్డినేటివ్ గా మంచిగా సపోర్టివ్ చేస్తుంది. నిజంగా మీరు చెప్పిన పాయింట్ 100కి 100% కరెక్ట్. నేను కూడా చాలాసార్లు చూస్తూ ఉంటా. సో మీ సజెషన్లో ఉన్నప్పుడు ఆపోజిట్లో వాళ్ళు ఫోన్ నొక్కడం కానీ ఏదో చేస్తుంటారు, అసలు ఫీల్ రాదు. నిజంగా చాలా మంది సీనియర్ యాక్టర్స్ అలానే చేస్తారు, నాకు తెలిసి నేను చూసా కొంతమందిని. అది మెయిన్ పర్స్పెక్టివ్ గా ఆలోచిస్తే అదే క్లిక్ అయ్యింది. అది చేస్తేనే కదా నా తర్వాత నాది కూడా కెమెరాలో చూసి రూల్ అయిన తర్వాత ఎడిటింగ్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి. అవును, కరెక్ట్ డిసిషన్ కదా. ఏంటంటే స్క్రిప్ట్ కూడా మీకు చెప్పా కదా హడావిడిగా స్టార్ట్ అయింది అన్నప్పుడు. నాకు ఫస్ట్ భయం ఏంటంటే 2 ఎపిసోడ్ తీయాలి ఫస్ట్ 2 days షూట్. ఒక హౌస్ అడిగాం మేము. హౌస్ కూడా మాకు మార్నింగ్ 6-7కి వస్తే ఈవినింగ్ 7 క్లోజ్, 12 hours లాగా ఇచ్చారు. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ టైం, దాన్ని కొంచెం చీట్ చేసి వేరే చోటు చేయడం, టెర్రస్ ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకున్నాం అకార్డింగ్ టు. నాకేంటంటే డైలాగ్స్ పెద్దగా ఉన్నాయి, ఇందులో ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఎలా చేస్తారని భయపడ్డా ఫస్ట్. కానీ వీళ్ళు ప్రిపేర్ అవ్వకపోయినా ఆన్ స్పాట్లో అక్కడ చేసి ప్రిపేర్ అయ్యి బాగానే ఫుల్ చేసుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ ఫాస్ట్గానే రీటేకులు. అసలు నేనైతే రీటేకులు తీసుకోవడం చాలా తక్కువ. చెప్పా కదా నేను ఎందుకని అంటే జోక్గా అన్నాను కానీ, బట్ రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ చేయాలంటే ఎవరికైనా ఒక అదే కష్టం అంటారా? రిహార్సల్స్ లేనప్పుడు, లైక్ ఒక ఏమంటుందండి మనం రిహార్సల్స్ వాళ్ళు చేస్తున్నారు ఇదంతా ఏం ప్రిపరేషన్ లేనప్పుడు ఆబ్వియస్లీ కొత్తగా అనిపిస్తుంది ఎవరికైనా. వాళ్ళంతా ట్రావెల్ చేస్తేనే అంత మనకి సీన్ మీద కనబడదు, స్క్రీన్ మీద కనబడుతుంది, ఆ సీన్ పండుతుంది బాగా. సో అలాంటి చోట్ల కొంచెం ఇబ్బందులు రీటేక్లు అయ్యాయి కానీ ఎవరికైనా. బట్ మేము అంత పెట్టలేదు అండి యూట్యూబ్ ఛానల్ వల్ల. సో పెట్టాలన్నా నిజంగా చాలా మంది క్వశ్చన్ తెలుసా, ఇంటిమేటెడ్ సీన్స్ ఎట్లా తీస్తారు, అసలు అది ఫేకా లేకపోతే యాక్చువల్ గా దీంట్లో అంత ఇంటిమేటెడ్ సీన్స్ అనిపించాలా ఏమీ లేవు. ఫస్ట్ థింగ్ చాలా మందికి అనుకుంటారు బయట. మీ రైటర్ నేను డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరికి వల్గారిటీ ఉండద్దు, అది రొమాంటిక్ అని అనిపించద్దు. ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కిస్ చేసుకున్నారు అనుకోండి, లైక్ కిస్కి ముందు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ దగ్గరికి వచ్చి ఆగిపోద్ది.
ఆ ఫీలింగ్ ని చూపించాలనుకున్నాను. ఏం ఫీలింగ్ అది? అదే అబ్బాయి మధ్య ఉండే ఫీలింగ్ అవే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఈ క్యారెక్టర్స్ ఏంటంటే మెయిన్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయికి ఒక సాఫ్ట్వేర్ అబ్బాయికి పెళ్ళి అవుతుంది. వీరిద్దరికి పెళ్ళైన తర్వాత జరిగే సీక్వెన్సెస్ అంటే లైక్ జరిగే ఏంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఏం లైక్ గొడవలు అవుతున్నాయి, ఇవన్నీ ఉంటాయి. పెళ్ళైనప్పుడు కొత్తలు ఎలా ఉంటారు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటివి మేము చూపించాలనుకున్నాం. తర్వాత థర్డ్ ఎపిసోడ్ నుంచి ఇంకొక రైటర్ మారారు, నవీన్ అని చెప్పి. తను రాసిన సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ, ఫాదర్ క్యారెక్టర్ చేసిన సతీష్ గారు కానీ, మదర్ క్యారెక్టర్ చేసిన సునీత మనోహర్ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే లైక్ ఎవ్రీ వన్ విల్ గివ్ 100% ఎఫర్ట్స్ ఇచ్చారు ఎందుకంటే చాలా తక్కువ టైంలో 5-6 ఎపిసోడ్స్ మేము విలేజ్కి వెళ్ళాం. ఓకే. విలేజ్లో మాకు సపోర్ట్ చేసిన అతను మళ్ళీ అతను కూడా చాలా సపోర్ట్ చేశాడు మాకు. సో అక్కడ కూడా విలేజ్లోకి ఎందుకు వెళ్ళామంటే ఒక సీన్ అంటే నా ఉద్దేశం ఫస్ట్ నుంచి ఇది యూట్యూబ్ సిరీస్ కాదు, దిస్ ఈస్ ఫర్ ఓటీటీ. ఎవరు చూసినా ఏదో సినిమాలో ఉందని ఫీల్ అవ్వాలి. నేను అదే స్ట్రాంగ్లీ బిలీవ్ చేసా. అండ్ నా డిఓపి చార్ల్స్ ఇందాక చెప్పాను కదా, చార్ల్స్ కూడా లైక్ ఏం డిస్కస్ చేసినా అంటే ఒక డైరెక్టర్ డిఓపి ఎలా ఉంటారంటే లైక్ మీరు చెప్పాలంటే పచ్చి చెప్పాలంటే భార్య భర్తలా అంటే ఆ మైండ్ సెట్ ఉండాలి. నేను ఒక విజన్ చెప్తున్నానంటే తను పెట్టే ఫ్రేమ్స్కి నా విజన్ యాజ్ ఇట్ ఈస్గా చూపించగలగాలి లేదా ఎక్స్ట్రా చూపించాలి. సో అది జరగాలన్నమాట. సో డిఓపి నాకు చాలా హెల్ప్ చేశాడు ఆన్ సెట్లో. ఓకే. డియర్ మొగుడు డియరెస్ట్ పెళ్ళాం. సో ఈ వెబ్ సిరీస్ మొత్తం విలేజ్ నేటివిటీ విలేజ్ లో తీశారు కదా. సో ఎన్ని డేస్ తీశారు ఇదంతా, ఎట్లా అసలు? మీరు ఎక్స్పెక్ట్ చేయండి 6 ఎపిసోడ్స్ ఎన్ని డేస్ లో మీకు గెస్ చేయండి. అయితే ఇంకో 15 days అట్లా. ఓ మై గాడ్, థ్యాంక్స్ అండి. అలా ఇయాల్సిన తక్కువ డేస్ లో వేసారా? ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రోజు. యాక్టర్స్ చనిపోయినట్టే మరి గ్యాప్ ఇచ్చిరో లేదో, మరి అలాగే రెస్ట్ ఇచ్చిరా అసలు? గ్యాప్ ఉండదు కదండి. గ్యాప్ ఇస్తే వాళ్ళకి తెలుసు ఎంజాయ్ చేసుకుంటే ఫీల్ అవుతుంది. అదే ఇందాక కూడా చెప్తుంది సిద్ధు, అదే కదా లైక్ ఇది ఏదో షూటింగ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టేశాడు, సాగు దొబ్బుతున్నాడు, ఈ ఫీలింగ్ అస్సలు లేదు. ఇప్పుడు అదే 6 ఎపిసోడ్స్ వేరే డైరెక్టర్ తీసి ఆ ప్రెజర్ ఉండి ఆ ఫన్నీ మూమెంట్స్ లేకపోతే మేమైతే ప్రెజర్ అనుకుంటున్నాం. ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చేసినా సరే వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు లైక్ యాక్టర్స్ అనేది. దానివల్ల అంత గొమ్మని పుల్ చేయలేం మా సీన్ ని. ఈయన అలా లేదు, యాక్చువల్ గా ఫ్రీడమ్ ఇచ్చారు మాకు, మీరు చేసుకోండి అంటే అందులోకి ఫస్ట్ థింగ్ మాకు వర్క్ షాప్స్ కానీ అవి ఏమీ జరగలేదు. డైరెక్ట్ ఆన్ షాట్ లో స్క్రిప్ట్ చూడడం, ఒక 5 minutes ఈ కెమెరా సెట్టింగ్స్ చేసుకొని లైటింగ్ సెట్టింగ్ ఆ టైంలో మేము స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ప్రిపేర్ అవ్వి చేసేవాళ్ళం. ఎందుకంటే వితౌట్ ప్రాంప్ట్ చేస్తేనే బేసిక్గా ఇదేమంటారు ఎమోషన్స్ వస్తాయని. ఇప్పుడు బేసిక్గా డైరెక్టర్ గారు ఒక సినిమా తీయాలంటే థియేటర్కి వెళ్ళాలంటే కమర్షియల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఓటీటీ కూడా మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, బేసిక్గా ఓటీటీలో కూడా చాలా కండిషన్స్ పెడతారంట విన్నాము. సో ఎవరు యాక్టర్స్, ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, స్టోరీ ఏంది, ఏ కెమెరా వాడారు, ఇవన్నీ అడుగుతారంట. బేసిక్గా చిన్న డైరెక్టర్స్కి చిన్న ప్రొడ్యూసర్స్కి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఆబ్వియస్లీ ఉంటుందండి ఎఫెక్ట్. ఎందుకు ఇలాంటి రూల్స్ పెట్టాల్సి వచ్చింది? రూల్స్ పెట్టకపోతే కూడా ఫాస్ట్ గా ఎవరు లైక్ ఇప్పుడు అందరికీ అవైలబిలిటీ ఉన్నది అనుకోండి, రూల్స్ పెట్టలేదు. ఇప్పుడు ఒక ఫిల్టర్ లేదనుకోండి, ఒక ఫిల్టరేషన్ లేకపోతే ఖచ్చితంగా ఏమవుతుంది, ప్రతి ఒక్కరు ఇంకా వస్తూ ఉంటారు కదా, వస్తున్నాడు ఎంతమంది మేనేజ్ చేయగలం? ఒక ఫిల్టరేషన్ అనేది ఉండాలి. సో కష్టం అవ్వాలి, అవన్నీ అవుతూనే ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎన్నిసార్లు రిజెక్షన్ జరిగితే ఆ మనిషి అంత స్ట్రాంగ్గా బయటకు వస్తాడు. అది ఇండస్ట్రీ కాదు, ఏ ఫీల్డ్ అయినా అంతే. ఓకే. మనం ఎంత ఫెయిల్యూర్స్ అనుభవిస్తే అంత సక్సెస్ ముందు చూస్తారు. నిజంగా గాయత్రి గారు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. 4 years. సో 4 yearsలో మీరు ఏమేమి ప్రాజెక్ట్స్ చేశారు? కానీ నన్ను 9 years మీకు ఇప్పుడు ఏంటి కంటిన్యూ చేయాలా? చేయండి. సారీ. లైక్ 4 years నుంచి మీరు ఏం స్ట్రగుల్స్ పడ్డారు, హ్యాపీ మూమెంట్స్ అని? లైక్ స్ట్రగుల్స్ అంటే ఏ ఫీల్డ్ అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. దాంట్లో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ అయినా దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, యాక్టర్ అయినా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏ ఫీల్డ్ అయినా దానికి తగ్గ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో స్ట్రగుల్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా మరి ఫీల్డ్లోకి వెళ్ళడం? కంప్లీట్ గా. నిజంగా మీరు హీరోయిన్ గా అవ్వాలనే డ్రీమా? ఎవరికైనా అంతే కదండి. రావడం లేదు, నేను సైడ్ క్యారెక్టర్ చేసుకుంటే చాలు. ఆ టైం ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తుంది అనేది సెకండరీ, కానీ ఫస్ట్ డ్రీమ్ బిగ్ అనేది ఉంటది కదా. మీరు కొంచెం మంచిగా ఊహలే కదా, ఫ్రీ కదా, ఊహించుకోవచ్చు. ఓకే. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? లైక్ ఈ హీరోయిన్ లా నేను యాక్టింగ్ చేయాలి, లైక్ ఇలా స్టోరీ? ఎవరు ఇన్స్పిరేషన్
ఇన్స్పిరేషన్ లేదండి. మీకు మీరే అంటారా? నాకు నేనని కూడా చెప్పను, ఎవరు ఇన్స్పిరేషన్ లేదు, నాకు నేనే చెప్పను, అలా అంతే. ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్ షూట్లో ఏమైనా ఫన్నెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఏమైనా ఫన్ అన్ని ఫన్నే యాక్చువల్గా. వీళ్ళని అడగాలి, నాతో చాలా భరించారు వాళ్ళు నన్ను చెప్పాలి. నిజంగా సింగిల్ టేక్ యాక్టరేనా? సరే, ఇప్పుడు ఒకసారి మరి ఇప్పుడు లైవ్ లో ఒక డైలాగ్ అయితే చెప్పాలి. నాకు రాసిన గుర్తులేదు. ఓకే. నాకేం గుర్తుంటుంది బ్రో. ఎప్పుడన్నా గిల్టీగా ఏమైనా సాడ్గా ఏమైనా ఫీల్ అయ్యారా, ఎందుకు వచ్చాను ఫీల్డ్ లోకి అనేసి? చెప్పారు కదా, అంటే లైక్ 4 years జర్నీలో ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకంటే బేసిక్ గా యాక్టర్ అన్నప్పుడు చాలా బిజీగా ఉండాలనేసి కోరుకుంటుంటారు కదా. సో సమ్ టైమ్స్ ఖాళీగా ఉన్న టైంలో కూడా ఖాళీ ఇన్ ద సెన్స్, బిజీ ఇన్ ద సెన్స్ ఏమంటే, బిజీ అంటే ఏది పడితే అది చేసేస్తే ఖచ్చితంగా బిజీ ఉంటారు ఏ యాక్టర్కైనా. ఇప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది. బట్ చూసింగ్ వల్ల మీరు ఇప్పుడు మీకు మంచి క్వాలిటీగా కంటెంట్ అంతా బాగుండి నీ మనసుకు నచ్చితేనే నువ్వు దాన్ని చేయగలవు. లేదు అని అనుకుంటే మీరు బిజీగా ఉండాలంటే ఉండొచ్చు. ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు ఈ రోజు నాకు తెలిసి ఈ రోజు ఒక 100 షూటింగ్స్ జరుగుతాయేమో. సో అలా మనకు వస్తూనే ఉంటాయి. అది మీ చూసింగ్ వల్ల మీరు ఖాళీగా ఉంటున్నారా, బిజీగా ఉంటున్నారా అనేది తెలుస్తుంది. ఓకే. బేసిక్ గా చాలా మంది డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యారని నేను అనుకుంటున్నా. సో చాలా స్టోరీస్ విన్నారని నేను అనుకుంటున్నా. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ లో మిమ్మల్ని పెట్టుకున్నారు, తర్వాత వేరే అమ్మాయిని పెట్టిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అవి హిట్ అయినాయి ఉన్నాయా, ఫ్లాప్ అయినాయి ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే. ఏవి ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? రిజెక్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి పాపం ఇప్పుడు వాళ్ళని ఏమీ అనకూడదు కానీ లైక్ రెమ్యునేషన్స్ కూడా కాదండి. యాక్చువల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం కోట్లు ఇచ్చారు, రెమ్యునేషన్ ప్రెషర్ ఏమి ఉండదు న్యూ కమర్స్కి. బట్ వాళ్ళు ఏమంటారు దాన్ని, ఏం రికమెండేషన్ అదే కన్నా కదా, డబ్బు అన్న ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి. రికమెండేషన్స్ త్రూ ఏంటంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, అలా రికమెండేషన్ త్రూ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కాస్టింగ్ కాల్స్ అని లేకపోతే ఈ పోస్టర్స్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళకి అరే చేస్తే మనకి ఆ ఫీల్ ఇవ్వడం ఎందుకు, ఆఫీస్కి పిలవడం ఎందుకు, ఆడిషన్స్ చేసిన తర్వాత నచ్చింది అనడం ఎందుకు, మళ్ళీ సెకండ్ టైం పిలవడం, లుక్ టెస్ట్లు చేయడం, ఇవన్నీ అనవసరం యాక్చువల్గా. ఒకవేళ రికమెండేషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు. సో అలా చాలా ఉంటాయి. అప్పుడు చాలా గిల్ట్ ఫీల్ అవుతాం. గిల్ట్ ఇన్ ద సెన్స్ నాకు అవసరమా అనిపిస్తుంది. నిజంగా కాస్టింగ్ కౌచ్ గురించి వింటూ ఉంటాం. నిజంగా చాలా మంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు. నిజంగా అది ఉంటాయా, ఫేస్ చేశారా? మేబీ అండి, అంటే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. మేబీ అవ్వచ్చు, తెలియదు. బేసిక్గా మీరు ఇన్స్టాలో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో మేబీ ఏం రీల్స్ చేసి మరి ఫాలోవర్స్ పెంచుకున్నారు? స్టార్టింగ్ లో యాక్చువల్ గా నార్మల్ ట్రాన్సాక్షన్ రీల్స్ ఉంటాయి కదా, అవి చేశాను. చేసిన తర్వాత కూడా ఒక టైం నేను చాలా బతికించినాయి అనుకుంటా, తీసి ఎడిట్ చేయాలా వచ్చలే అని ఉంటది. బట్ స్టార్టింగ్ లో ఏమంటే ఒక ఇది ఉంటది కదా, ఏదో పీగేయాలి ఇప్పుడు చేయాలి అంటే ఇంట్లో ఎంత డైరెక్టర్ వాటర్ అనిపిస్తుందంట. ఇంత కష్టపడి ఒప్పించుకున్నాం కదా, ఏదో చేయాలి అట్లీస్ట్ చూపించుకోవాలి అన్న సెన్స్ లో ఒక 1 month గట్టిగా చేశాను. ఆ 1 month చేసినప్పుడు ఒక 1K ఫాలోవర్స్ ఉన్నారు స్టార్టింగ్ లో. తర్వాత ఒక రీల్ చేసాం మన చిరంజీవి గారి సాంగ్ కి, అది చేసాం పట్టి పడుకున్న పొద్దున్న 30K ఫాలోవర్స్. అలా 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 అది ఎక్కువ మిలియన్స్ వెళ్ళడం వల్ల ఒక 50K వరకు వచ్చింది. అలా ఇంకొక 2 reels ఎక్కడో ఒకటి తగిలింది, ఆ తగలడం వల్ల ఇంత వచ్చినాయి. ఆ తర్వాత నేనే ఒక 1 month 2 months అలా చేసి కంప్లీట్గా నాకు తెలిసి దీంట్లో రీల్స్ చేసే దాంట్లో నేను ఎక్కువ టైం ఏం పెట్టలేదు, ఎక్కువ స్పెండ్ చేయాల. కొన్ని చేశాను, కొన్నిటిలో తగిలి. ఇప్పుడు మీరు రీల్స్ చేస్తుంటారు కదా, కింద కామెంట్స్ వస్తాయి. సో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కానీ, కొంతమంది ఎంకరేజ్ కామెంట్స్ పెడుతుంటారు కదా. సో ఏం చెప్తారు? కాన్సెప్ట్ DMDPA, అది చూస్తే మీకు ఐడియా వస్తుంది. బట్ నా పర్సనల్ ఏమంటే కమెంట్స్ అనేది బయట నరం లేని వాళ్ళకి ఎన్నైనా ఉంటుంది. కాదంటే అనే ఛాన్స్ నేను చెప్పేది ఏమంటే డిపెండ్స్ ఆన్ యువర్ కంటెంట్. మీరు కంటెంట్ ఎలా చేసిన, ఇప్పుడు పద్ధతిగా ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్స్ పెడతారు. మీరు వెస్ట్రన్ వేసుకున్నా కమెంట్స్ పెడతారు. బట్ అది ఏమంటే మీరు ఓవర్గా చేశారంటే ఖచ్చితంగా అంటాడు, ఎవడైనా అంటాడు. మీరు ట్రెడిషన్గా ఉన్నా అంటాడు. కాబట్టి అది నరంలేని నాలుగు అనుకుంటాయి. చూసి నాకు బై గాడ్ గ్రేస్ ఏంటంటే నాకు ఎప్పుడు అంత ఇబ్బంది ఫీల్ అయ్యి అంత ఇది ఫీల్ అయ్యి అంత కమెంట్స్ నాకు రాలా. ఓకే, డియర్ మొగుడు నచ్చాడో నచ్చలేదో మాకు తెలియదు కానీ రియల్ లైఫ్ లో మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి, లైక్ పార్ట్నర్ కావాలని మీరు అనుకుంటున్నారు? రెడీగా ఉన్నా మేమైతే ఇప్పుడు. ఎలాంటి క్వాలిటీస్? మంచిగా చూసుకుంటే చాలు. యాక్చువల్గా నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ. నా మూడ్ స్వింగ్స్
అప్పటికప్పుడే సెట్ చేస్తున్నప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యాహ్నం సడన్ గా ఆఫ్ అయిపోద్ది మూడు. ఏమో ఇంకా లంచ్ బ్రేక్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అని దానికి ఫీల్ అవుతుంది తెలియదు. ఆకలి వేస్తుంది నాకు. అది ఒక్కటో తెలుసు ఆకలి వేస్తే అయిపోతుంది. ఓకే. ఇంకా ఎక్స్ప్రెషన్ రాదు సీన్ అవ్వదు. మేము ఎండలో ఏమో అలా కూర్చొని గొడవ పెట్టుకుని మేము కూర్చుంటాం. ఈ కెమెరాలు పట్టుకుని ఇవన్నీ ఆ పల్లెటూరులో మాకేమి పెద్ద పెద్ద సెట్లు కాదు కదా. కూర్చుంటే ఎండ చెమట కారిపోద్ది, పక్క ఆడికి కారిపోద్ది, అంత కారిపోద్ది. ఇవి మాత్రం ఆకి లంచ్ బ్రేక్ ఇవ్వలేదు ఇంకా అప్పుడే పట్టుకుంటారు. ఓకే. ఆ మూమెంట్ వచ్చిందంటే అయిపోద్ది, స్టార్ట్ అయిపోద్ది. సిద్ధు బ్రో ఎప్పుడైనా అనిపించింది అరే ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చాం రా బాబు, జాబ్ చేసుకుంటే అయిపోయేది కదా, లైక్ ఒక చాలా ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, చాలా మందిని అప్రోచ్ అవుతూ ఉంటారు కదా, సో మేబీ ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించిన రోజులు ఉన్నాయి, బట్ ఓవర్కమ్ చేసడానికి కొన్ని థాట్స్ వస్తాయి అనమాట నాకు. లైక్ దీని బదులు అది చేసుకోవచ్చు కదా అనుకుంటా, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపిస్తుంది ఇందులో కనిపించేది నేనే కదా, ఇందులో అనిపించేది నేనే అయితే ఇందులో నేను చూపిస్తూ దాన్ని పైకి తీసుకెళ్ళాలి దీన్ని, సో దట్ ఇట్లాంటి స్టేజ్ మళ్ళీ రాదు నాకు అనేది అలా థింక్ చేస్తాను అనమాట. లైక్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక సిరీస్ చేస్తున్నాం, వెబ్ సిరీస్. ఓవరాల్గా నాకు డేస్ లేకపోయినా కొన్ని అంటే 6 days లైన్గా చేశాను అనుకో, చేస్తే నిద్ర కానీ కొంచెం స్లీప్ కానీ డిస్టర్బ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏ యాక్టర్కైనా ఉంటుంది. అది ఓవర్కమ్ చేసుకునే స్టేజ్కి రావాలంటే కొంచెం ఇంకా పైకి లెవెల్ రావాలి అని అనుకుంటాను నేను. సిద్ధు బ్రో నిజంగా మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది ఫీల్డ్కి వెళ్ళడానికి? చేస్తారు. ఎందుకు మనకు అవసరమా జాబ్ చేయరా బాబు అని? లేదు, ఫైనాన్షియల్లీ సెట్ లేదంటే చెక్ ఇస్తారు మా వాళ్ళు. ఫైనాన్షియల్గా ఓకే మమ్మీ వాళ్ళు. అంటే మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎలాంటి స్టోరీస్ లైక్ ఇలా చేయాలని? అంటే కథ నాకు నచ్చి అందులో సమ్ లైక్ ఒక డెప్త్ ఉండాలి, ఆ డెప్త్లో అందరూ చూసి అరే ఇట్లాంటి స్టోరీ నేను ఎప్పుడు వినలేదురా అన్నట్టు ఉండాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చే కానీ ఏవైనా ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ లవ్, కానీ ఏదో సూపర్స్టిషియస్ గురించి దాని గురించి ఉంటాయి. బట్ నాకంటూ ఎప్పుడు వినను కదా, వినాలి, అది చేయాలి అని అనిపిస్తుంది. నిజంగా సిద్ధు బ్రో మేము వింటూ ఉంటాం బయట నుంచి, సీరియల్ ఫీల్డ్ ఒకటి, యూట్యూబ్ ఫీల్డ్ ఒకటి, సినిమా ఇండస్ట్రీ ఫీల్డ్ అని డిఫరెన్స్ క్యాల్కులేట్ చేస్తుంటారు. నిజంగా అది జరుగుతుంటుందా? నిజంగా ఎంకరేజ్ చేయరంటారు? ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి అంకితం చేస్తారు యాక్టర్స్? ఎగ్జాక్ట్లీ. అంటే బేసికలీ ఇప్పుడు ఒక పర్సన్ ని ఊరికి యూట్యూబ్ లో ఒక 100 సార్లు 500 సార్లు చూసారు అనుకోండి, మళ్ళీ సినిమా మీద చూడాలంటే అది రాదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమా హీరోస్వే చూస్తారు, కొంతమంది చూడరు, ఇలా అలా ఓటీటీలో చూసుకోవచ్చు, మొన్నదాకంటే ఐబొమ్మలో వచ్చింది చూసుకోవచ్చు, డబ్బులు ఎందుకని అనుకుంటారు. ఇప్పుడు అదే ఒక యూట్యూబ్ లో నుంచి వచ్చిన అబ్బాయి ఓటీటీలో చూస్తారు మ్యాక్సిమం, అంటే కంటెంట్ బాగుంటే అట్లానే. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఫస్ట్ ఫిలిమ్స్ అంతా హిట్ అవ్వకపోయినా ఎందుకు హిట్ అయిందంటే అర్జున్ రెడ్డి టాక్ వల్ల. అంటే ఫస్ట్ వెళ్ళలేదు, 6 days 5 days తర్వాత దాని టాక్ బాగుందంటే వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది వెబ్ సిరీస్ తీసి ఇట్టు కొట్టిన మూవీస్ కూడా తీశారు, మేబీ బహుశా అంత సక్సెస్ అయినారు అంటారు మరి? కిరణ్ బోర్. ఓకే. అతను అంటే నేను చూడలేదు అప్పుడులో. ఇప్పుడు ఇన్ఫినిటమ్ లో కూడా కొంతమంది యాక్టర్స్ చేస్తుంటారు, హీరోగా చేస్తుంటారు, కొంచెం బ్రేక్ కూడా వచ్చింది లైక్ వాళ్ళకి. సో తర్వాత వాళ్ళు బిగ్ స్క్రీన్ పైన అంత కనిపించలేదు మేబీ. సో ఎందుకు, రీజన్ ఏంటనేసి? యాటిట్యూడ్ ప్రాబ్లమ్. యాటిట్యూడా? అవునా? ఒక్క సినిమాలో కనబడేసరికి యాటిట్యూడ్ పెరుగుతుంది, చాలా మంది చూసారు. వాళ్ళు ఏమంటారు, ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్కి అంకితం చేస్తారు, ఆపర్చునిటీ రాదు, మేము ట్రై చేస్తున్నాం అని అది కూడా ఒక రీజన్ ఉంటుంది. కొంతమందికి యాటిట్యూడ్స్ ఉంటాయి అంతే, అంతమించి ఏం కాదు. ఎందుకు వచ్చిందంటారు యాటిట్యూడ్? అంటే డబ్బు అదంతా సక్సెస్ అంటే ఆడికే సక్సెస్కి అంతనా? కొంతమంది మెన్షన్ చేశారు, అందరినీ అట్లా. ఓకే. ఒక కథ రాసుకునేటప్పుడు చాలా కండిషన్స్ పెడుతుంటారు ప్రొడ్యూసర్స్. సో పలానా లొకేషన్ కావాలంటే కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోంటారు. నిజంగా ఈ అడ్జస్ట్మెంట్ వల్ల స్టోరీ దెబ్బతీస్తా అంటారా, సక్సెస్ కొడతా అంటారు? ఆబ్వియస్లీ దెబ్బతీస్తుంది. ఎందుకు ఒక డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇవ్వరు అంటారు మరి? అంటే అంటిల్ అన్లెస్ వాడికి ఒక సక్సెస్ వచ్చే వరకు, అంటే అందరూ చెప్పుకోదగ్గ సక్సెస్ వచ్చే వరకు ఆబ్వియస్లీ అలాంటి కండిషన్స్ ఎవ్రీవన్ పెడతారు. ఇట్స్ నాట్ దేర్ ప్రాబ్లం, తప్పదు అంతే. కొన్నిసార్లు మనం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే చేయాలి. ఇప్పుడు ఈ సిరీస్ కూడా అదే, ఈ డిఎండిపికి కూడా మాకు ఇచ్చిన వితిన్ బడ్జెట్స్లో, వితిన్ టైంలో, లైక్ మన రీసెంట్గా రఘుబాబు గారు చాలా ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. ఇచ్చిన టైంలో, ఇచ్చిన బడ్జెట్లో తీయడమే, ఉన్న రిసోర్స్ని వాడుకోవడమే ఫిలిం మేకింగ్. అలా ఎవరైనా ఇన్ఫినిట్ టైంలో చేస్తే ఎనీ ఇడియట్ కెన్ డూ మూవీ అన్నారు. సో అలాంటి రియాలిటీ చాలా బాగా చెప్పారు. ఓకే. సో మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా వస్తాయి. దాన్ని కూడా నువ్వు ఎంత బాగా డిఫరెంట్గా చూపిస్తున్నావు, ఉన్న టైంలో నువ్వు ఫినిష్ చేస్తున్నావు లేదా. ఇప్పుడు మా సిరీస్కి మధ్యాహ్నం దాకా 2 సీన్లు అవుతాయి.
మధ్యాహ్నం నుంచి చాలా మందికి అదే డౌట్. అరే అది ఎట్లా తీస్తారు బ్రో అసలు మీరు అంత మ్యాజిక్ కదా 2 సీన్లు అవుతాయి, ఎందుకంటే దాన్ని చెక్కుతూ మంచిగా రావాలి మంచి చెప్పా కదా. యూట్యూబ్ ఏ కెమెరా వాడతారు మీరు అసలు? మా వాళ్ళకి కూడా క్వశ్చన్ అది. అరే నిజంగా FX3 అనేది కెమెరా చాలా ప్లస్ అవుతుంది. ఓటీటీ అప్రోల్ ఇవ్వదు అంటారు కదా, FX3 ఒకటే ఇస్తుంది అంటారు కదా. FX3 అనేది అప్రూవ్డ్ బై నెట్ఫ్లిక్స్ యాక్చువల్. అవునవును. సో ఓటీటీ, సో అలాంటి 2 కెమెరాస్ వాడాము, డ్యూయల్ కెమెరా వాడాము. అసలు డిడి మూవీస్ ఏంటంటే మంచి కెమెరా ఎక్విప్మెంట్, వాళ్ళ ప్రొడక్షన్ లో మంచి క్వాలిటీ ఉంటుంది. సో అది వరకు ఓకే, బట్ మధ్యాహ్నం దాకా 2 సీన్లు అవుతాయి, మధ్యాహ్నం నుంచి రాత్రి లోపు మిగతా సీన్లు అయిపోతాయి. రాత్రి అనకండి, తెల్లారులా తెల్లవారుజామున ప్యాకప్ అవుతుంది. ఇప్పుడు ఆగండి, ఫస్ట్ 2 episodes తీసాం, ఫస్ట్ 2 days స్టార్ట్ అయింది చెప్పినట్టు 9కి. అంటే బికాస్ ఏమంటారు మీకు టైమింగ్స్ అందరిది సెట్ అవ్వకపోవడం, రావడం సెట్కి అంతా చాలా డిలేగా స్టార్ట్ అయింది. 9 అయింది, మధ్యాహ్నం 12-1 అవుతుంది. అప్పటికి లంచ్ బ్రేక్ ఇవ్వలేదు, 3 గంటలకు ఇచ్చారు, 3 o'clock ఇచ్చాడు. సో 3 o'clock ఇచ్చారు, ఒకటే సీన్ అయింది. మిగతా ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి, 20 pages. అంటే అసలు ఒక సీన్ అంటే నాకు తెలిసి ఒక 3 pages అయినాయి. రిమైనింగ్ పేజెస్ అన్ని మేము నైట్ లోపు చేయాలి, అండ్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మళ్ళీ 6కి లొకేషన్లో ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఆయన షూట్ ఇచ్చిన లొకేషన్ ఆయన 7 వరకే ఇచ్చాడు మాకు పర్మిషన్. తర్వాత డిడి మూవీస్ వాళ్ళది హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళి చీట్ చేసుకొని చేసేసరికి 2, ఇంటికి వెళ్ళేసరికి 3, మళ్ళీ రేపు మార్నింగ్ 6కి షూట్లోకి రావాలి. అంటే 2 hours 3 hours హార్డ్లీ 2-3 hours స్లీప్. చాలాసార్లు వీళ్ళు బయట షూట్స్ కూడా అవి దీనికి వెబ్ సిరీస్ ఏదో వేరే చేసింది తను మనడు. నేనైతే ఒక రోజు 1 hour పడుకున్నాను. నా కార్లో విలేజ్కి వెళ్తున్నాము, నా కార్లో పడుకున్నాడు, ఆ గ్యాప్ లో పడుకున్నాడు. నేను అంతే, మా అమ్మాయి కూడా అంత తెల్లవారున వచ్చింది షూటింగ్ నుంచి, ఈ విలేజ్కి వెళ్తే 2 episodes అయితే దారుణం. వెబ్ సిరీస్ జరిగేటప్పుడు టఫెస్ట్ డైలాగ్, ఎక్కువ టేక్స్ తీసుకున్న డైలాగ్ అంటే ఇది మరి మనోడిది 6th episode లో మంచి సీన్ ఉంటుంది. చాలా మంది సిద్ధుకి అప్లోడ్ చేసింది ఆ సీన్ కే. మీరు చూస్తే లైక్ చూడండి, మన దగ్గర ఏ సెటప్ లేదు, చిన్న బడ్జెట్, చిన్న యూట్యూబ్ ఛానల్, ఓకేనా, చిన్న ఫ్యామిలీ, ఒక రైన్ ఎఫెక్ట్ కావాలి. చార్ల్స్ అన్న నిజంగా మా డిఓపి అన్న, నువ్వు చూస్తున్నావు అనుకున్నా, చూడు డిఓపి అన్న, ఓకే చార్ల్స్ చూడు, చార్ల్స్ నీకోసమే చెప్తున్నా, చాలా బాగా సెట్ చేశాడు ఆయన రెయిన్. అండ్ మల్లి గారు ఆయన మాత్రం మాకు సపోర్ట్ చేశారు. అసలు లొకేషన్ అంతా తను ఇచ్చారండి. యాక్చువల్ ఆ సీన్ ఏంటంటే మనోడు తాగేసి ఆ అమ్మాయి గురించి చెప్తున్న ఫీలింగ్స్ అన్ని చెప్పాలి, పిల్లం గురించి చెప్తున్నారని చెప్పాలి తను. అది ఒక ఫోటో చూసి చెప్పాలి. ఇది ఒక మౌంటైన్లో అనుకున్నాం, ఒక కొండ ఉంది, కొండ దగ్గర వెళ్ళి చేద్దాం, ఒక ఫైర్ క్యాంప్ అనుకున్నాం. ఆ మూమెంట్లో అదంతా చాలా దూరం లేట్ అయిపోతుంది. లాస్ట్ షాట్ అదే, లాస్ట్ సీన్ అదే షూట్ చేయాల్సింది, లాస్ట్ ఎపిసోడ్కి లాస్ట్, అది ఆ రోజుకి లాస్ట్. అప్పటికప్పుడు నాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే వర్షం పెడితే ఎలా ఉంటుంది అన్నాడు. ఎలా పెడతాం అయ్యా, ట్యాంకర్ లేదు ఏం లేదు అంటే, లేదు మనం చేద్దాం. అప్పుడు ఆ లోకల్ ఏవైతే మాకు హెల్ప్ చేసిన మళ్ళీ అతను లొకేషన్ హెల్ప్ చేసిన అతను మాకు ఆ ఇంట్లోంచి 2 పైపులు తీసి అటు ఒకరు ఇటు ఒకరు సెట్ అదే అసిస్టెంట్ కెమెరామెన్తో హెల్ప్ చేసుకుని రోల్ చేసి మనోడు మొత్తం తర్వాత ఇంకో లైట్ అయితే ఏదో బిల్డింగ్ మీద పెట్టారు. ఇంకొక లైట్ థండర్ ఎఫెక్ట్ అసలు ఎలా ఇచ్చారు, అసలు థండర్ ఆ ప్రాపర్టీ లేకుండా థండర్ ఎఫెక్ట్ ఎలా ఇచ్చారు నాకు ఇప్పటికీ అర్థం కాల. మామూలు SL300 లైట్స్ అవంతే, వామ్ లైట్ రావాలని నేను అప్పటికే అది వామ్ అంటే ఈ రైన్స్ కనబడతాయి, ఈ వర్షం అనేది మనకు కనబడదు, ఎఫెక్ట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. వేరే బిల్డింగ్ ఎక్కి పైకి ఎక్కి అక్కడ 2 లైట్స్ పెట్టి ఒక థండర్ ఒక వామ్ పెట్టి దాని నుంచి వచ్చే ప్రతిసారి వచ్చే థండర్కి ఇక్కడ డైలాగ్స్కి ఈ అమ్మాయి వెనకాల నుంచి చూస్తుంది, ఇదంతా ఎత్తుక్కుని వచ్చి చూస్తుంది, తర్వాత లాస్ట్లో వచ్చి పట్టుకుంటుంది, తీసుకెళ్తుంది అన్నమాట. ఇదంతా ఒక కంపోజిషన్ అంతా మేము అనుకుని జస్ట్ ఒక 1 hour అనుకున్నాం. అప్పటికప్పుడు స్పాట్లో తీసింది ఒక 1.5 hour అంతే. 2 సార్లు అతను పాపం సంపలోంచి నీళ్ళు ఎక్కించుకున్నాడు. నిజంగా మీరు ఇంత చిన్న బడ్జెట్లోనే 6 episodes 6 days 7 daysలో 6 daysలో తీసారంటే ఒక పెద్ద బడ్జెట్ ఇస్తే మరి ఎట్లా తీస్తారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. దాన్ని ఈ ఇంటర్వ్యూ నుంచి చెప్పబోయేది ఏంటంటే లైక్ నాలాంటి వాళ్ళు చాలా మంది నిజంగా మీకు ఉన్నారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే ఉంటారు, బట్ చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటున్నానంట మాట, బడ్జెట్ సంబంధం లేకుండా స్పాట్లో నీకు ఏ సీన్ తీయాలో నువ్వు ఫినిష్ చేయగలిగితే ఇచ్చిన బడ్జెట్లో, లైక్ నీకు ఆ సిచ్యువేషన్, ఇప్పుడు నాకు అది సిచ్యువేషన్ అయిపోయింది, మీకు రైన్ ఎఫెక్ట్ అన్నాడు, వేరే డైరెక్టర్ ఏమంటాడు, అవసరం మనకి ఇది అంటాడు జనరల్గా, తీసి ఎక్కడ తాగి కూర్చుని అంటాడు. నేను అలా కాదు,
లైక్ రెస్పెక్ట్ టు ద విజన్స్ మనం రెస్పెక్ట్ ఇస్తే లైక్ ఒక టెక్నీషియన్స్తో డెఫినెట్లీ ఇలాంటి సీన్స్ 100 వస్తాయి. మనకి ఈ బడ్జెట్లు ఎంత చేసినప్పుడు పెద్ద బడ్జెట్లు అంటే పెద్ద అంటే మనం మన దృష్టిలో ప్రూవ్ చేసుకోవడానికి 1 కోటి చాలు పెద్ద బడ్జెట్ అంటే ఈ రోజుల్లో. ఓటీటీకి చెప్తున్నా ఇంకా బాగా తీయచ్చు. నాకు ఇచ్చిన లిమిట్ తక్కువ, 1 డే 20 minutes డ్యూరేషన్ రావాలి. మీరే కదా ప్రొడ్యూసర్ లేకపోతే డిడి మూవీస్ ప్రొడ్యూసర్ వేరే అతను ఉన్నారు. సో ప్రొడక్షన్ వాళ్ళదే. బట్ వాళ్ళ టర్మ్స్ లో వాళ్ళకి బడ్జెట్స్ తక్కువ ఇవ్వడం అనేది వాళ్ళకి అది రెగ్యులర్ గా జరిగేది. అది వాళ్ళు ఎవరిని తప్పట్టమ్మా, ఎందుకంటే వాళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చారు, క్రియేట్ చేసుకోమని ఇచ్చారు. ఐ రెస్పెక్ట్ దెమ్. సో దాన్ని మనం ఎంత బాగా తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. అదే ఇందాక నేను చెప్పింది మైండ్ సెట్. ఓకే, మైండ్ సెట్. అందుకే ఇప్పుడు కొంతమంది బిగ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేస్తాం, మంచి కంటెంట్ ఉంటే కూడా మేము ఎంకరేజ్ చేస్తాం అనేసి పెద్ద ప్రొడ్యూసర్స్ చెప్పుకుంటూ వస్తుంటారు మీడియా ముందు కావచ్చు, కొన్ని ఇంటర్వ్యూస్లలో. సో మేబీ మీరు అలాంటి ప్రొడ్యూసర్స్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? మీ స్టోరీ పైన ఏమన్నా చెప్పారా? ప్రొడ్యూసర్స్ అంటే కొన్ని మాటలు అబద్ధం, కొన్ని మాటలు నిజం ఉంటాయి. ఎందుకు? కంటెంట్ బడ్జెట్ వాళ్ళు ఫేక్ మాటలు మాట్లాడుతారంటవా? పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిరు. ఫేక్ అంతేనా? అదేంటంటే కంటెంట్లు బట్టి తొక్కేం కాదు. కంటెంట్లు బాగుండి ఎన్నో కంటెంట్లు చాలా మంది వాళ్ళందరికీ కంటెంట్లు కాదు, వేరే వేరే విషయాల్లోనే రికమెండేషన్లు అవుతాయి. ఇప్పుడు ఏం కంటెంట్లు బయట వచ్చి రిలీజ్ అయినవి ఎంత సూపర్ హిట్ వచ్చి లాస్ట్ ఫ్యూ మంత్స్లో. అవును, అందరూ కంటెంట్ల గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ కంటెంట్ అని హిట్ అయింది? ఏ కంటెంట్? ప్రతి ప్రమోషన్లో సూపర్ ఉంది, అసలు నేను దీనికోసం ఎంత కష్టపడ్డా అన్నారు. నేను రీసెంట్గా చాలా మూవీస్ చూసాను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్, బట్ థియేటర్కి వెళ్తే నాతో కూడా 4 ఉంటున్నారు అంతే. వీళ్ళ వల్ల కదా థియేటర్ రాకుండా జనాలు పోతుంది. చెప్పడం మాత్రం కోటలో చెప్తారు, తీసేది కోటలో చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ ఏమో దానికి సూపర్, మేము సూపర్ కంటెంట్ వల్ల ఇచ్చామని అంటారు. కానీ ఏముండదు అక్కడ లోపల వెళ్తే డొల్లంతా. నిజంగా జనాలు కంటెంట్ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారా, కమర్షియల్ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారా? కంటెంట్ ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తారు. మీరు ఇప్పుడు వాజా, ఇప్పుడు వాలా 2 వచ్చింది. ఒక మలయాళం సినిమాలు వస్తున్నప్పుడు ఓటీటీలో ఎగబడి వీకెండ్ లో కూడా చూస్తారు. మలయాళం తోటి మీరు కంపారిజన్ చేస్తున్నారు. తెలుగు వాళ్ళు మలయాళం సినిమాలు కంటెంటే కదా అవన్నీ మాట్లాడేది. అంత మంచి కంటెంట్ వస్తున్నప్పుడు తెలుగు ఆడియన్స్ ఎగబడి ఎందుకు చూస్తున్నారు ప్రైమ్ లో వాటిల్లో? ఇఫ్ అలాంటి కంటెంట్లు తెలుగులో తీస్తే ఎందుకు చూడరు జనాలు? సో కంటెంట్లు మనం ఖచ్చితంగా అలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే అలాంటి కంటెంట్లు మన దగ్గర కూడా రూటెడ్ స్టోరీస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో, వెన్ యూఆర్ గివింగ్ ఇంపార్టెంట్ టు ద కంటెంట్ ఫస్ట్. యాక్టర్లు ఎవరు, ఇది ఎవరు, ఎక్కడ తీస్తున్నావు, ఇది కాదు మ్యాటర్, కంటెంట్ మ్యాటర్. స్టోరీని ఫస్ట్ కరెక్ట్గా ప్రోగ్రెస్ చేసుకుంటే దెన్ డెఫినెట్లీ రీచ్ ద ఆడియన్స్. చాలా సినిమాలు ఇప్పుడు మీకు 35 చిన్న కథ కాదు సినిమా ఉంటుంది, మీకు తెలుసా? అవునవును. అసలు ఎంత మంచి కంటెంట్ అంటే సంథింగ్ ఏదో ఫెయిలియర్ అయింది నాకు తెలియదు, బట్ ఇప్పటికి టీవీలో చూసినా ఓటీటీలో చూసినా ఒక ఫీల్ ఉంటుంది. అలాంటివన్నీ కనీసం ట్రై చేయాలి. ఏదో కమర్షియల్స్కి వెళ్ళిపోయి ఏదో కామెడీలు పెట్టేసి ప్రతిదీ జాతిరత్నాలు అవ్వదు కదా. అదే డైరెక్టర్కి ఇంకోటి లేదు కదా మరి. ఓకే, సిద్ధు బ్రో, నువ్వేంట్రా హీరో అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేనైతే ఎప్పుడు అనలేదు అట్లా. బట్ ఎవరైనా అంటే అది నేను పర్సనల్గా తీసుకొని నువ్వేంట్రా నేను మళ్ళీ రిపీటెడ్గా అంట. అంటే నేను పర్సనల్గా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు నాకు చెప్పేదని అప్పుడు అంట. బట్ నాకైతే ఎవరు అనలేదు. నన్ను ఎవరైతే అప్రోచ్ అయిన వాళ్ళు, చాలామంది అప్రోచ్ అయిన డైరెక్టర్స్ కూడా నన్ను నా యాక్టింగ్ స్కిల్స్ చూసి, నా బిహేవియర్ చూసి తీసుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ ఇలా వేలు చూపించే వాళ్ళు వాళ్ళు. బేసిక్గా ఇండస్ట్రీకి రావాలంటే క్యాస్ట్ కూడా అడగొద్దు మరి. సో ఇవన్నీ ఏమైనా ఫేస్ చేసిరా మీరు? ఉంటాయండి కొన్ని చోట్ల, అదే వింటూ ఉంటాం. ఖచ్చితంగా ఉంటుంది. క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి బయటికి తెల్ల చొక్కా వేసుకున్నప్పుడు కనబడుతుంది, కానీ అందరూ అది ఇండస్ట్రీలో చాలా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. చచ్చిపోతారు, కోసుకుంటారు అనమాట. క్యాస్ట్ అంటే అది మావాడు ఇచ్చే ఛాన్స్, గజ్జి వేరే క్యాస్ట్ అంటే అండ్ తర్వాత మనం గేట్ బయట ఫేస్ చేసాం చాలా. చూసారు 1 year 1.5 year ఎక్స్పీరియన్స్. అలా లేదు, నేను మూవ్ అయిన డైరెక్టర్స్ అయితే ఒక 5 members ఉన్నారు అంతే, 5-6 members. నేను చేసిన ప్రాజెక్ట్స్ కూడా ఒక 6-7 ఉంటాయి, బట్ అవి మంచి క్లిక్ అయిన ప్రాజెక్ట్స్. మేడం మీరు చాలా అందంగా ఉన్నారు ఈరోజు. ప్రోమోలో వాడుకోవడం ఇది. ఇప్పుడు చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి, పెద్ద మూవీస్ తీస్తూ ఉంటారు. సో మేబీ తెలుగు అమ్మాయిలకి రేర్గా ఇస్తుంటారు ఛాన్స్లు హీరోయిన్స్గా. బేసిక్గా నాకు తెలిసిన కాడికి క్యారెక్టర్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో ఎందుకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి?
ఎందుకు అంటే ఫస్ట్ డైరెక్టర్స్ అనడం కన్నా ఫస్ట్ మన తెలుగు వాళ్ళు అంత గొమ్మన ఎక్స్ప్లోర్ అవ్వలేరండి వాళ్ళు తెలుగు వాళ్ళు. అది ఎందుకు అనేది నాకు తెలియదు. ఇప్పుడు చాలా కండిషన్స్ కూడా పెడతారని వింటూ ఉంటాం తెలుగు అమ్మాయిలు. భయాలు అనడమో లేకపోతే ఇంకొకటో నాకు తెలియదు. అండ్ తెలుగులో కూడా వితౌట్ ఎనీ కండిషన్స్ వాళ్ళు చేయడానికి రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ కొంతమంది ఉంటారు అలా ఎవరి కంఫర్ట్ నుంచి వాళ్ళు ఉండి చేయాలనుకుంటారు. బట్ నాకు అనిపించింది ఏమంటే తెలుగులో కంపేర్ టు అదర్ వాళ్ళు కన్నా తెలుగులో కొంచెం తక్కువ ఉన్నారని అనిపించింది. బట్ చెప్పాలంటే తెలుగులో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. కాకపోతే మనం వజ్రాలను వెతుకున్నట్టు వెతకాలి. అంత టైం ఎవరు ఇవ్వరు ఇప్పుడు డైరెక్టర్స్ కైనా ప్రొడ్యూసర్స్. స్టేట్ క్వశ్చన్, గాయత్రి గారు ఆడవాళ్ళే శత్రువులు అంటారు, నిజమేనా? కొన్ని సిచ్యువేషన్స్ అండి. అలాంటివి ఏమైనా ఫేస్ చేసిరా? చేశాను. ఎందుకు అలా తయారయ్యారు? మైండ్ సెట్స్ వాళ్ళ ఎక్కడో లేరు శత్రువులు శత్రువులు ఎక్కడో లేరురా, ఈ తమ్ముళ్ళు అక్కల రూపంలో తిరిగేస్తారు. నిజంగా ఎందుకు ఎట్లా తయారయ్యారు నిజంగా అమ్మాయిలు? జలస్ అనుకోవచ్చు కైండ్ ఆఫ్, లేదంటే నేను ఉండాలి ఆ పొజిషన్లో ఏమి ఉన్నది అనుకోవచ్చు, ఆ టైప్ ఉండరు. సో మీరు కూడా అట్లా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను ఎప్పుడు ఫీల్ అబ్బాయిల మీద jealousy చెప్పాలంటే చాలా మీరు అన్నట్టు దగ్గరకు వచ్చి ఇంకా సూపర్ ఇంకా అయిపోయింది రెడీ అనుకుని అందరికీ చెప్పుకున్న తర్వాత కూడా రీప్లేస్మెంట్స్ అయినవి ఉంటాయి. అప్పుడు ఏమనుకుంటాం, సర్లే దేవుడు ఇది ఆపాడంటే ఇంకా పెద్దది బాహుబలి 2 సినిమా ఇస్తాడేమో అలా అనుకొని బతికేస్తాం అంతే. అసలు నేను ఎప్పుడూ అనుకోలే. ఓకే, సిద్ధార్థ్ బ్రో, సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ అవ్వాలంటే బేసికలీ ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. అంటే మనం చేసే దాంట్లో డిసిప్లిన్గా మనం ఏం చేస్తున్నామో దానికి ఏది డిస్ట్రాక్ట్గా చేయకుండా చూసుకోవాలి మనం. అలా చేస్తే బేసికల్ డిసిప్లిన్, ఈ డిస్ట్రాక్షన్స్ అనేటివి ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేసి ప్రాపర్ ప్లానింగ్తో చేసుకుంటే సక్సెస్ అవ్వచ్చు. ఓకే, అంటే 3 స్టెప్స్, అంటే ఎక్కువ స్టెప్స్ చెప్పేస్తే మరి ఇన్ని స్టెప్స్ నేను సక్సెస్ అవ్వడానికి అన్నప్పుడు 3 స్టెప్స్ ఇస్ వెరీ గుడ్. ఆడిషన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి మేడం? ఆడిషన్స్ అనేదండి కాన్ఫిడెన్స్, తర్వాత మీరు అంటే ఆడిషన్స్ అనేది ఎవరు స్క్రిప్ట్ ఇచ్చేసి చేసామని చెప్పట్లేదు. మీ ఓన్గా మీరు మీ ఓన్గా మీరు చేసేయండి అంటారు. మొబ్బైపోతాం అక్కడ ఫస్ట్. ఓన్గా అంటే ఏంటి, ఏం చేయాలి? మళ్ళీ పోనీ సినిమాలో డైలాగ్ తీసుకొని చేయడానికి కుదరదు. సినిమాలో డైలాగ్ కాదు, నీ లైఫ్లో జరిగినవి చేయాలి అని అలా సంథింగ్ చెప్తారు. లేదా ఒక మూవీ ఈ పాత్రలో నడుస్తుంది, ఆ పాత్రకు సంబంధించి చేయండి అని చెప్తారు. అప్పటికి ఒక రకంగా మొబ్బైపోతాం అందరం. ఎందుకంటే మనలో ఏమీ ఒక రైటర్ దాగలేరు, ఏమీ లేరు. అప్పటికప్పుడు అనుకొని చేయాలి కాబట్టి ఖచ్చితంగా టైం, కాన్ఫిడెన్స్. నిజంగా బాలీవుడ్ అమ్మాయిలను అక్కడ బయట నుంచి తెస్తారు కదా, నిజంగా వాళ్ళు డైలాగ్ చెప్తారా? నేను చెప్తాను చూడండి. కాదు, వేరే లాంగ్వేజ్ వాళ్ళు తెలుగులో వేరే లాంగ్వేజ్ వాళ్ళు తెలుగులో డైలాగ్స్ చెప్తున్నప్పుడు పక్కన మనం ఉంటాం కదా, వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక రోల్కి మీరు ఆడిషన్ అయ్యారు, మీరు సెలెక్ట్ అయ్యారు, ఆల్మోస్ట్ అయ్యింది. తర్వాత ప్రొడ్యూసరో లేకపోతే ఇంకొకళ్ళు రికమెండ్ చేసి ఇంకొక లాంగ్వేజ్ అమ్మాయిని పెడతారు. నువ్వు పక్కన ఉంటావు. ఆ అమ్మాయి యాక్టింగ్ చేస్తున్నప్పుడు పక్క వచ్చి గాయత్రి ఇది ఇలానే చేయాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే కాదు, ఎవరినైతే అమ్మాయిని తీసుకొచ్చి రికమెండ్ చేసి ఆ రోల్కి పెడతారో ఆ అమ్మాయి వచ్చి ఇలానే చేయాలా, ఇంతేనా అని మనల్ని అడిగితే సర్రమని వండుద్ది. అదేంద్రా రికమెండ్ చేసి తెచ్చుకోను, నన్ను అడుగుతుంది ఏంటి, చేయించుకో. లాంగ్వేజ్కి వచ్చి అంటారు. గాయత్రి ఇది ఇంతనా ప్రొనౌన్సియేషన్ అని అంటారు. తెచ్చుకున్న వాళ్ళవి అప్పుడు అనిపిస్తుంది, నేను తెచ్చుకున్నారా మీరు రికమెండ్ చేసుకొని అని. నిజంగా అలాంటి రికమెండేషన్ చేసిన అమ్మాయిలు మీరు పెట్టుకుంటారా? చాలా రేర్ అండి. యాక్చువల్గా చాలా రేర్ క్వాలిటీ అది డైరెక్టర్స్ లో. రికమెండ్ చేసి ఇదే కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, చాలా ఇప్పటి వరకు మూవీస్ వచ్చినవి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఏదైతే ఆర్డర్ వేస్తారో, లేకపోతే ఇంకొకటి ప్రొడక్షన్ హౌస్, లేకపోతే ఇంకొకళ్ళు ఆర్డర్ వేసి స్క్రిప్ట్ చేంజెస్ చేయడమో, యాక్టర్స్ చేంజ్ చేయడం చేసిన వాళ్ళు మూవీస్ చాలా ఎక్కేసినాయి. కానీ కొంతమంది ఉంటారు, లేదు నా మూవీకి ఇదే కావాలి, నా మూవీకి నేను ఇదే చేస్తా, నా మూవీకి కొత్త ఫేసెసే కావాలి, నా మూవీకి 6 ప్యాక్ అక్కర్లేదు, లేకపోతే అమ్మాయి ఫేర్ అక్కర్లేదు, అమ్మాయి ఇంత జుట్టు అక్కర్లేదు, ఇవి కాకుండా నాకు ఈ పర్స్పెక్టివ్లో నాకు ఈ అమ్మాయే కావాలి, ఈ పర్స్పెక్టివ్లో నాకు ఈ అబ్బాయే కావాలి. వాళ్ళైతే నా క్యారెక్టర్ సెట్ అవుతుంది అని అనుకుని బలంగా కూర్చొని ఉంటారు కదండి, వాళ్ళకి చాలా లేట్ అవుతుంది, బట్ సక్సెస్ చాలా గట్టిగా వస్తుంది. ఓకే, బేసిక్గా చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేస్తుంటారు, కొంతమంది సక్సెస్ అవుతారు, మరి కొంతమంది సక్సెస్ గారు. బేసిక్గా సో అలాగనే భరత్ కాంత్ యాక్టర్, బ్యాడ్ ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు ఆ ఇన్సిడెంట్. సో బేసిక్గా మీరు కూడా యాక్టరే, సేమ్ ఫీల్డ్ కాబట్టి.
సో భరత్ కాంత్ కూడా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మేబీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. మీకేమైనా పర్సనల్ ఏమైనా చెప్పాలనుకుంటే ఏమన్నా? నాకు భరతకాంత్ 2021 నుంచి నాకు పరిచయం. ఓకే, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ ఇనీషియల్గా మేము టేక్ ఓవర్ ఒక ఛానల్లో వర్క్ చేసాం. మేము అప్పుడు కొంచెం లవ్ ఆడిషన్ ఒక వెబ్ సిరీస్ని ఒక షార్ట్ ఫిల్మ్ డెమో చేయమంటే చేసాం. నాకు మనోడు అప్పుడే చేస్తున్నాడు, ఒక సినిమా ఏదో చేశాడు, తర్వాత ఏదో యాక్సిడెంట్ అయింది, మళ్ళీ రికవర్ అయ్యాడు. మళ్ళీ నా దగ్గర ఆ ఛానల్లో ఉన్నప్పుడు నేను చేశాను, ఒక చిన్న లవ్ ఆడిషన్ చేశాను. విహారిక అని అమ్మాయి భరత్. అప్పుడు నాకు పర్సనల్గా ఆ 21 టైంలో చాలా ట్రావెల్ అయ్యింది. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ అండ్ డిసిప్లిన్ పర్సన్, అండ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంటుంది. నేను అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రిపరేషన్ ఫాస్ట్గా, అండ్ స్క్రిప్ట్లో ఏదైనా బాగోపోతే నాకు కరెక్షన్స్ చెప్పేవాడు. లైక్ ఇది చేద్దాం ఉండాలి, ఇలా చేద్దాం అని చెప్పి మేము చేసిన చిన్న ఒక షార్ట్ ఫిల్మ్, 1 డే షార్ట్ ఫిల్మ్. బట్ ఆ షూట్లోనే నాకు బాగా క్లోజ్ అయ్యాడు. అది ప్రాసెస్ 3 నెలలు పట్టింది రిలీజ్ అవ్వడానికి కాదు, బట్ అది రిలీజ్ ఫైనల్లీ ఛానల్ వల్ల అవ్వలేదు. బట్ ట్రావెల్ అనేది మేము చేసాం. తర్వాత తన సక్సెస్ నేను చూసా. ఈ పవర్ ఒరిజినల్స్లో మ్యారీడ్ బ్యాచులర్ అని చెప్పి, తర్వాత లూడో అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశారు చిత్రాలు గారు. సో ఇలాంటివి చాలా చేసుకున్నప్పుడు ఐఎమ్ రియల్లీ ఫీల్ హ్యాపీ. నేను ఎందుకంటే నేను చాలా పర్సనల్గా డిస్కషన్స్ అంటే తనకి నాకు యాక్టర్ని అవుదాం అనుకుంటున్నాను, సినిమా యాక్టర్ని అవుదాం, ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా ఎలా ఉంటుంది ఇవన్నీ అడిగిపోయి నాకు సజెషన్స్. అది ఎవరో తెలియదు, నాకు తనకే తెలుసు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఎలా ఉంటుంది, సో ఆదరణ ఎలా ఉంటుంది, యూట్యూబ్ నేను చాలాసార్లు చెప్తాను. ఫస్ట్ నువ్వు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకో. అతను డాన్సర్ యాక్చువల్గా, సో షణ్ముఖాలు డాన్స్ చేసేవాడు. సో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకో, బికాజ్ యూ హ్యావ్ ద స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది నీకు, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో తన మోడ్యులేషన్ బాగుంటుంది, డైలాగ్ డెలివరీ బాగుంటుంది, బాగా చేసుకోవాలని చాలాసార్లు మోటివేషన్ ఇవ్వడం మనకి. నేను ఆ టైంలో బాగా డిస్కషన్లో ఉన్నప్పుడు చాలా విని, తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత చూసినప్పుడు లైక్ వాట్ ఈ చూస్ అంటే తను ఏం చూస్ చేసుకుని చేశాడు. ప్యారలల్గా 10 and 10 మూవీలో కూడా చేశాడు. సో ఇవన్నీ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ వెన్ నేను అది మొన్న న్యూస్ చూసిన తర్వాత ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ ఆల్సో. ఎందుకంటే తనతో ఎప్పటికైనా నేను అనుకుంది ఎప్పుడైనా ఒక సిరీస్ చేయాలని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ తన అవ్వలేదు, నాకు అవి ఇది కాదు. నేను ఆహార డాక్యుమెంటరీ తీసిన తర్వాత మధ్యలో టాక్ ఏం లేదు, నాకు ఒక మెసేజ్ పెట్టాడు, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో అని చెప్పి ఆహాలో వచ్చిన తర్వాత. అలా అప్పుడప్పుడు అలాగా మాట్లాడతాం కానీ, బట్ చేయాలని నేనైతే ఖచ్చితంగా అనుకున్నా తనతో. ఎందుకంటే మొన్న రీసెంట్గా శీతల్తో ఒక వెబ్ సిరీస్ చేశాడు ఇన్ఫినిటీలో. సో నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ కనబడ్డాడు, బాగా చేశాడు అనిపించింది. బట్ వీ డోంట్ నో అండి, లైఫ్ అనేది మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నో, యాక్చువల్ నా మ్యూచువల్స్ తెలుసు, మ్యూచువల్స్ నుంచి తెలుసు, కానీ ఎప్పుడు పర్సనల్గా మాట్లాడడం ఎవరికైనా బాధ ఉంటుంది. ఒక యూట్యూబర్ లైక్ యూట్యూబర్ అయినా ఏదైనా కానీ అందరితో మంచిగా ఉంటాడు. అది విన్నాను నేను. గీతు రాయల్ ఇలా చాలా మంది ఉన్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్లు, జెస్సీ, యశ్వంత్, బిగ్ బాస్ యశ్వంత్ కానీ చాలా మందితో చాలా క్లోజ్ ఉంటాడు. చాలా మంచి అబ్బాయి, బట్ మనం ఏం చేయలేము. నిజంగా తగిన గుర్తింపు వచ్చిందంటారు ఆయనకి? ఐ డోంట్ నో, ఇండస్ట్రీ నుంచి, బికాస్ అంత క్లోజ్ కాబట్టి నాకు తెలియదు, క్లోజ్ కాదు కాబట్టి నాకు తెలియదు. సో ఓకే అసలు నేను లేను కాబట్టి తనతో అంత క్లోజ్గా ఐ డోంట్ నో. బట్ తన వేషంలో తను వెళ్తున్నది ప్రతిదీ ఆ సక్సెస్ వచ్చింది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ నేను ఎన్ని న్యూస్ ఛానల్స్లో చూసాను, నేను అసలు పేజెస్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా మంది ఫీల్ అయిన విధానం కానీ ఇవన్నీ నాకు అసలు లైక్ అందరూ తనని గుర్తించారని నేను అనుకుంటున్నా. ఈ సిచ్యువేషన్స్కి అంటే ఇప్పటిదాకా తన పొజిషన్కి గుర్తింపు అయితే ఉంది. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ అది మన చేతిలో ఉండదు కదా లైఫ్. ఓకే, గాయత్రి గారు మిమ్మల్ని అడగొచ్చో అడగొద్దో నాకు తెలియదు, మీరు సీరియస్ అవుతారేమో నాకు తెలియదు. చెప్పండి. సో నిజంగా ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, కొంచెం ఫాలోయింగ్ ఉంటే కొన్ని యాప్స్ని ప్రమోట్ చేయమని ఇస్తుంటారు ఆఫర్స్. నిజంగా బేసిక్గా చాలామంది యాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తుంటారు. సో లైక్ బెట్టింగ్ యాప్స్ ఎక్సెట్రా యాప్స్. సో అలాంటివి మీకేమైనా ఆఫర్స్ వచ్చాయా? సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది బెట్టింగ్? యాక్సెప్ట్ అనేది వాళ్ళ పర్సనల్ డెసిషన్ అండి. యాక్చువల్గా ఏమంటే వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు అమౌంట్తో. ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ మీరు ప్రమోట్ చేయాలి అంటే రెగ్యులర్గా తీసుకునే మీ కమర్షియల్ కన్నా వాళ్ళు డబల్ ఇస్తారు అమౌంట్. సో చాలామంది దానికి అట్రాక్ట్ అవ్వడమో, ఆర్ వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ వల్ల, ఇంట్లో కండిషన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల
చేస్తే మనకి వస్తుందని తీసుకొని చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వచ్చు ఇప్పుడు ఏమైందిలే చేసేద్దాం మనకు వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది కదా, ఆడేదో పోతే అలా అని కొంతమంది ఉంటారు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ పర్సనల్ డెసిషన్. సో మీకు వచ్చాయి అలాంటి ఆఫర్స్? చాలా వచ్చాయి. అంటే వాళ్ళు ఏం కండిషన్స్ పెడతారు? లైక్ కండిషన్స్ అంటే ఏం పెడతారంటే లైక్ నార్మల్గా మీరు పలానా యాప్ని మీరు వెబ్సైట్ని మీరు ప్రమోట్ చేయాలి, కంటెంట్ ఇది, మీరు దీన్ని ఫాలో అవుతూ దీన్ని చేయాలి, దీన్ని మేము ఈ వీడియోని మీ ఇన్స్టా పేజ్లోనే కాకుండా మీరు మీ బయోలో పెట్టాలి, మీ హైలైట్లో పెట్టాలి, పోస్ట్లో పెట్టాలి అంటారు. అది కాకుండా మీరు ఇచ్చిన కంటెంట్ని వాళ్ళు యూట్యూబ్లో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ యాడ్స్లో రన్ చేసుకుంటారు. కొంతమంది యాక్టర్స్ ఇలాంటివి ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని ప్రమోట్ చేస్తున్నారు అసలు యాక్చువల్గా? వాళ్ళ ఒపీనియన్ అంట తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అది అంతే కదండి, ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనం చెయ్యాలా చేయకూడదు అనేది వాళ్ళ పర్సనల్ డెసిషన్. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు చేస్తారు. అంటే చెప్పాను కదా, నమ్మిన వాళ్ళకి మోసం చేస్తారు, అమౌంట్తో వాళ్ళు గ్రాప్ చేసుకుంటారు. ఓకే. బహుశా మీరు కూడా ఫ్యూచర్లో మరి మీరు ఏమైనా? లేదండి, నేను చేయనండి, నా వాళ్ళ కదా. ఓకే. ఫస్ట్ నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చంపేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు డబ్బులు వస్తున్నాయి చేసి ఆ టైప్ బ్యాచ్ కదా. ఫస్ట్ నా చుట్టూ ఉన్న వాళ్ళు చాలా క్వాలిటీ పీపుల్, చాలా క్వాంటిటీ పీపుల్ అని చెప్తారు కదా. ఎక్కువ మంది ఉండరు, ఉన్న వాళ్ళు మాత్రం చాలా నన్ను లైక్ చెప్పాను కదా, నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ, బాగా నన్ను భరిస్తూ నాకు పిచ్చ మూడ్ స్వింగ్స్, చాలా మూడ్ స్వింగ్స్. ఈ టైంలో ఇప్పుడు నేను నవ్వాను, ఇంకో సెకండ్ నేను ఏడుస్తానా కోప్పడతానా అనేది నాకే తెలుసు. ఓకే. ఇప్పుడు బేసిక్గా కొంతమంది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు కదా, సో అది అలా ఉండడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మరి? నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఈ వెబ్ సిరీస్లో అందరికన్నా నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్తో ఎక్కువ బాధపడింది క్యాసన్న. ఈమె తిడితే కూడా మర్యాదతోనే తిడతారు. అవునా? తిట్టాలన్నా ఒకసారి తిట్టండి మా ముందు. లైవ్ లో డైరెక్టర్ తిట్టిన గాయత్రి హెడ్లైన్ వేసుకుంటారు అంతే. స్ట్రైట్ ఫార్వర్డ్, నేను చాలా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు ఇప్పుడు మనసులో ఇప్పుడు అనిపించింది అనుకోండి, నువ్వు ఏం చేస్తున్నావు ఇలా, ఆ పర్సన్ నాకు తెలీదు, నిన్నే కలిసాడు అనుకోండి, అండ్ నాకు సరిగ్గా నచ్చలా, నాతో సరిగ్గా బిహేవ్ చెప్పేస్తా. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల నాకు చాలామంది పొగరు, నోటిదోల, ఈగో, యాటిట్యూడ్, ఈ 4 పేర్లు వచ్చినాయి నాకు. భీమవరం స్లాంగ్ లో ఒక్క డైలాగ్ మా అందరికి ఇష్టం తెలుసా? భీమవరం స్లాంగ్ ఏంటి కూలెక్కలేదా వాటర్ స్లాంగ్ అది. ఓకే బ్రో, మీరు నెక్స్ట్ ఏం చేస్తున్నారు ప్రాజెక్ట్స్? బేసికల్ గా ఒక ప్రాజెక్ట్ బేసికల్ గా ప్రాజెక్ట్ చేసి చేసా, 2 హీరోయిన్లు, ముగ్గురు అంట, 10th చిన్నదో వైపు పెద్దదో, మధ్యలో ఒక అమ్మాయి, మధ్యలో వైపు మధ్యలో అమ్మాయి అంటే హగ్గా చెప్పు, మీరే చెప్పండి సార్. ముద్దులు, హగ్లు. ఒక ప్రాజెక్ట్ చేశానా, అది రిలీజ్ అవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈయన ఎలా మాట్లాడతారు తెలుసా? ఫారెన్ నుంచి రిటర్న్ అయిన వాడు మాట్లాడతాడు కదా, చేసానా ఫారెన్ మళ్ళీ పుట్టి పెరిగింది పక్కా తెలంగాణ అబ్బాయి. బాగానే మాట్లాడతా కదా అన్న. అన్న రెడీ అన్న? నిజంగా సిద్ధార్థ్ బ్రో, మీది ఎక్కడ బాటమ్ ప్లేస్? మెదక్. అంటే మెదక్ లో నేను చిన్నప్పుడు పుట్టాను. చిన్నప్పుడే పెద్ద అయ్యాక డైరెక్ట్ డోర్ తీసుకుని నేను వచ్చేసాను వస్తారంటే. మెదక్ లో మా మమ్మీ డాడీ మెదక్ అనమాట అక్కడ. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ చదివాను. ఎక్కడ చదివావు? ఇక్కడ భూమి మీదండి. ఏంటి మా హీరోని? హైట్ నగర్ తెలుసు కదా, హైట్ నగర్. తెలియదు అవుతున్నారు ఇక్కడ, రామోజీ ఫిలిం సిటీ సైడ్. ఓకే తెలుసు తెలుసు. మా హీరో బ్యాక్ బెంచ్ స్టూడెంటా ఫస్ట్ బెంచా? నేనా? ఇంటర్ లో మీరు ఎంత మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు? గెస్ చేయండి. ఐ థింక్ 400. నాకు 96%. 96? వావ్ సూపర్. చూపెట్టండి ప్రూఫ్ ఏంది అంటారు. హాల్ టికెట్ నెంబర్ చెప్తాను. వద్దులే వద్దులే వద్దులే. మీరు మేడం నన్ను అడగండి. నేను అరే భీమవరం అమ్మాయి, భీమవరం అబ్బాయి, సారీ భీమవరం అమ్మాయి హైదరాబాద్ అబ్బాయి అన్నట్టు. నేను టైటిల్ నేను తెలంగాణ అబ్బాయి భీమవరం. మీరు ఆగండి. రెడీ. నేను ఇప్పుడు పాస్ మార్క్ 26 అనుకోండి, 26 తెచ్చుకోవడానికి నేను చాలా కష్టపడాలి. అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చదువు. భీమవరంలో ఆగండి చెప్పేదానండి, చదువు అప్పుడు ఉన్నప్పుడు. బట్ నాకు ఎంత ప్రెషర్ ఉన్నా, ఇంట్లో ఎంత చదివాలనుకున్నా, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, నీకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు దాని మీద చూపించలేవు. ఒకసారి ఇంట్రెస్ట్ మళ్ళీందంటే దీనికి ఇంకా వెళ్ళవు, నువ్వు దాంట్లోనే ఉంటావు. నిజంగా నేనేం టాపర్ని కాదు, అలా నేను బ్యాక్ బెంచర్ని కాదు. చెప్పాలి చెప్పారా? చెప్పాలి. చెప్పాను కదండి, నేను టాపర్ని కాదు, అలానే మొద్దును కాదు.
జస్ట్ పాస్ బ్యాచ్ మిడిల్ బెంచ్. మిడిల్ బెంచ్ కూడా కాదు, నేను అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. నిజంగా బేసిక్ గా అమ్మాయిలు చాలా బాగా చదువుతారు అంటారు, మరి ఎవరు చెప్పారండి? నేను వద్దులే. నిజంగా ఇండస్ట్రీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కి ఎక్కువ సక్సెస్ ఉందంట, నిజమేనా? అవునా, నాకు కూడా వస్తే బాగుంది. నేను దరిద్ర చదువుతున్నా, వెనకలు పెట్టుకొని తిరుగుతాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ గాయత్రి గారి నుంచి? బిగ్ ప్రొడక్షన్, బిగ్ హీరోయిన్ ఇంకా లేదండి, ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నా. ఇంకా వస్తాయిలే. ఈ వెబ్ సిరీస్ ఎట్లా హిట్ అయింది కదా, నెక్స్ట్ ఆల్మోస్ట్ 12 lakhs అన్ని కలిపి 12,50,000 views వచ్చాయి కదా. సో అన్న మీరు ఓన్లీ ఈ ఛానల్స్కే చేస్తున్నారా లేకపోతే లైక్ ఇంకేమన్నా? నేను దీనికి లైక్ నేను డిడి మూవీస్కి చేయక ముందు కూడా ఈటీవీకి ట్రై చేశాను. ఒక ప్రాజెక్ట్ స్టీరోడన్స్ అని చెప్పి బాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ కూడా ట్రై చేశారు. నా స్టోరీ లైక్ వేరే వాళ్ళ స్టోరీ, బట్ నేను డైరెక్టర్. ఓకే, ఆల్మోస్ట్ 4 months దాన్ని అలాగా అందులో ఉండిపోవడం వల్ల ఓకే అంటే ఏమి ముందుకు వెళ్ళకపోవడం వల్ల దాన్ని ప్రొడ్యూసర్ బ్యాక్ అయ్యారు. ఓకే, అది కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఒకటి నేను మళ్ళీ అనదర్ డాక్యుమెంటరీ చేశాను. రీసెంట్ ఫిబ్రవరిలో షూట్ చేశాను అయోధ్యకి వెళ్ళి. నా ఒక ప్రొడ్యూసర్ అడిగారు, సో చేసా. ఆల్మోస్ట్ అది 1 week అక్కడ ఉన్నాం. అది గోయింగ్ టు రిలీజ్ ఆన్ ఆగస్ట్, ఐ థింక్ ఆగస్ట్ ఏదో ఈటీవీని వారు రెండింటిలో ఏదో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అవుతుంది. డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం అది. అది హౌ దట్ అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత ఎలా మారిందని చెప్తున్నాం. డైరెక్టర్గా చాలా ప్రాజెక్ట్స్ మ్యారేజ్ అయిందా? ఏంటండి అడుగున్నాడు? మీరు సింగిలా మింగిలా? రెడీగా సింగిల్ ఐఎమ్ సింగిల్ అండి, బట్ రెడీ టు మింగిల్, బట్ నో వన్ రెడీ. ఓకే, వావ్, సూపర్. ఉండదు చెప్పి తప్పే ఉంది. ఒక చక్కటి కవర్ డ్రైవ్. ఇప్పుడు ఈ జనరేషన్ లో లవ్ మీద ఉన్న మీ ఒపీనియన్? ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాడు మింగిల్ అని చెప్పడానికి. అమ్మాయిలు నచ్చితే ఫోన్ నెంబర్ ఉంటే తీసుకుంటారు. చెప్పండి, మంచోడు కాదు. డిస్క్రిప్షన్ లో పెట్టాను. సీరియస్ మ్యాటర్, చెప్పండి. నవ్వకండి. సీరియస్. ఓకే, సొసైటీలో చాలా స్టోరీస్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అమ్మాయి అబ్బాయిని చంపడం, అబ్బాయి అమ్మాయిని చంపడం, రైస్ కుక్కర్ లేసి చంపడం, సో ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మంది. అబ్బాయిలు కూడా చంపారు. ఏందమ్మా మద్దతు అని కూడా వస్తున్నారు అన్నట్టుంది. ఇప్పుడు మీ స్టోరీస్ అన్ని రియాలిటీగా ఉంటాయా, మీరు ఏదైనా క్రియేట్ చేసి కళలో వచ్చినాయి రాసుకుంటుంటారు? లేదు, రియాలిటీ స్టోరీస్. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ లో ఒక చిన్న లైన్ చెప్తా. ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ ఎంచుకున్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయికి, అబ్బాయికి ఇన్సెక్యూరిటీస్ ఉన్న ఒక అబ్బాయికి జరిగే స్టోరీ ఎందుకన్నా అంటే, దీని నుంచి చెప్పే మెసేజ్ ఏంటంటే, మెయిన్ మెసేజ్ నా దాంట్లో కూడా ఎంతో కొంత లాస్ట్ లో మెసేజ్ ఉంటుంది. మెసేజ్ అంటే వాట్సాప్ మెసేజ్ లా కాదు, లేదంటే ఇంకోలా కాదు, ఏదో సోషల్ మెసేజ్ ఉంటుంది, చేయాలి. సో దానికి ఏంటంటే, దీంట్లో మెయిన్ ఏంటంటే, సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అయిపోయిన ఒక అమ్మాయికి అదే జీవితం, ఒక అమ్మాయికి అదే జీవితంగా ఫీల్ అవుతున్న ఒక అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఇద్దరి మధ్య ఒక గొడవలు అవుతాయి. ఆ అబ్బాయి కూడా ఫస్ట్ ఓకే చెప్తాడు పెళ్లి చూపులో మంచిగా, నువ్వు ఏదైనా ఓకే అంటాడు, ఇన్ఫ్లుయెన్స్ తెలిసి పెళ్లి చేసుకుంటాడు. కానీ చివరిలో ఏంటంటే అనుమానం పడుతూ ఉంటాడు. వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా ఉన్నారు సెట్లో కూడా అట్లా ఉంటారా? డైరెక్టర్ మాట్లాడితే డైరెక్టర్ వాల్యూ ఇవ్వట్లేదు మీరు అసలు. హీ ఈజ్ మై ఫ్రెండ్ కాదా చెప్పండి. ఓకే కమ్ అన్నయ్య, ఫ్రెండ్ కమ్ అన్నయ్య అంట. తరుణ్ ఏం మన సిరీస్ లో మా డైరెక్టర్ కామియో రోల్ చేశాడండి, చూడండి. అన్నయ్య తరుణ్ అన్నయ్య యాక్టర్ కూడానా? అప్పుడే ఆ కళ్ళ కూడా దాచిపెట్టారా? చెప్పారు కదండి బడ్జెట్ ఇష్యూస్ మాకు, ఎప్పటికప్పుడు రమ్మండి 10,000 20,000 అడుగుతారు. ఆ బొక్క ఎందుకని చాలా డైరెక్టర్స్ కెమెరా రోల్ లో కనిపిస్తుంటారు, పెద్ద డైరెక్టర్స్ కూడా మూవీస్ లలో. రాజమౌళి కనిపించినారు మీరెంతగా? లే చెప్పండి. సో అందులో అయినా లాస్ట్ లో వచ్చేసరికి ఈ ఎడిక్ట్ అయిపోయిన అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి ఎలాగా తను మార్చుకున్నాడు అంటే, లైక్ అమ్మాయి దగ్గర నుంచి ఎలాగా తను తెలుసుకున్నా చేశాడు అనేది మెయిన్. అది ఆట పట్టిస్తున్నాను స్టోరీ. ఇదే జరిగింది సీన్. గాయత్రి గారిని అడుగుదాం, నిజంగా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంది వింటూ ఉంటాం, చాలా సిచ్యువేషన్స్ వింటూ ఉంటాం. లవ్ మీ ఒపీనియన్ నేను చెప్పలేదు అప్పుడే. మరి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు తెలుసా? ఇందాక 2017 ఎక్స్పీరియన్స్ చెప్తున్నా షిఫ్ట్ అయిపోయింది. అట్టే కొట్టే తెచ్చేలా చెప్పు. అట్టే కొట్టే తెచ్చేలా. ఎస్ ఎగ్జాక్ట్లీ. చూసారు, వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అబ్బాయి అమ్మాయిని చంపడం, అమ్మాయి అబ్బాయిని చంపడం.
సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? జాలి అనిపిస్తుంది. చచ్చిపోయిన వాళ్ళ మీద జాలి వస్తుంది. ఓకే సిద్ధు బ్రో, లైక్ ఇప్పుడు మనము చాలా మందిని చూస్తూ ఉంటాం, లవ్ బ్రేకప్స్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎక్సెట్రా ఈ మధ్యలో చాలా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం. సో ఓవరాల్గా మీకు లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు? లవ్ మీద ఒపీనియన్ అంటే ఒక ఏజ్ ఉంటుంది, ఫ్రమ్ మేబీ 16 నుంచి. నాకంటూ 16-17 కూడా అంత లవ్ మీద ఒపీనియన్ రాలేదు బేసికల్ గా. అదంతా ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఏంటి 12-13-14 ఇయర్స్కే లవ్ మొదలు పెట్టేశారు. బట్ నేనేం చెప్పాలి అనుకుంటున్నా అంటే లవ్ అనేది ఏంటంటే ఫస్ట్ నీ పర్సనల్ కేర్ నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని లవ్ చేయాలి. సో బేసికలీ మన సెల్ఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక ఏజ్ వచ్చినాక లైక్ 20-19 ఇయర్స్ అప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ రావచ్చు, నీ కెరియర్లో నువ్వు గ్రోత్ అవ్వాలనుకుంటావు. అప్పుడు ఏంటంటే ఎదుటి పర్సన్ ని ఆపద్దు. ఎట్లాంటి పర్సన్ అయినా, ఈవెన్ మమ్మీ డాడీ అయితే నీకు సపోర్ట్ చేస్తారు, బట్ ఎదుటి పర్సన్ పార్ట్నర్ వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అలా సపోర్ట్ చేసే విధంగా ఉండాలంటే మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ అనేది ఎప్పుడు వస్తుంది? మెచ్యూరిటీ రాదు, మెచ్యూరిటీ వచ్చిందో అంటారు అంతే. బేసికల్ గా మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి మేబీ అంటే మెచ్యూరిటీ డిపెండ్స్ ఆన్ సరౌండింగ్స్, పీపుల్ వి లివ్, అంతే కదా. ఇప్పుడు నా సరౌండింగ్స్, నేను ఒకవేళ చార్మినార్ దగ్గర ఉన్నాను అనుకో, నా స్లాంగ్ వేరే ఉంటది, నేను అనుభవించిన లైక్ సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. దానివల్ల నేను ఈజీగా వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాను, ఐ కెన్ మోల్డ్ ఇట్. అదే నేను ఇంట్లో కూర్చొని మమ్మీ డాడీ పెట్టిన డబ్బులతో ఇలా కూర్చొని అంటే నాకు అసలు తెలియదు ఏంటనేది. సో దానివల్ల ఏంటంటే కెరియర్ తెలియదు. కెరియర్ అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కష్టపడుతుంది తెలుస్తుంది. కష్టపడినప్పుడు ఆ పార్ట్నర్ అవసరమే లేదనిపిస్తుంది. ఎప్పుడు అవసరం అంటే ఒక స్టేజ్లో నువ్వు సెటిల్డ్గా ఉన్నప్పుడు, అప్పుడు ఒక పార్ట్నర్ నీ అండర్స్టాండింగ్ వేలో ఉంటే అప్పుడు ఒక పార్ట్నర్ నీకు ఉంది, ఇలాంటి పార్ట్నర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఏజ్ 22 దాటినా 21 దాటినా అప్పుడు తెలిసిపోద్ది లైక్ షీ కెన్ అండర్స్టాండ్, హీ కెన్ అండర్స్టాండ్ అని. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో సిచ్యువేషన్స్ చూసారు, అందరు చూస్తారు. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ ఇన్ లైక్ లవ్ ఇన్ నా ఒపీనియన్. అంటే ఒక ఏజ్ 20 దాటిన తర్వాత రెస్పాన్సిబిలిటీ తెలుస్తాయి, దాని తర్వాతనే అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ ఉంటేనే లవ్ ఉంటుంది, లేకపోతే ఏముంటుంది. వావ్ సూపర్ ఎక్స్ప్లెయిన్. మీరు ఎందుకు నా కళ్ళు మీద చూస్తున్నారు, నన్ను ఎందుకు చూస్తున్నారు? అంటే మీరు ఓకే గాయత్రి యాక్టర్ అండ్ హీరోయిన్, గామెంట్రా హీరోయిన్ అన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు దాన్ని ఫస్ట్ నేను చూడను, ముఖం కూడా చూడను. వాడే అంటాడా ఆమె అన్నదా? ఎవడంటే ఆమె ఎందుకు పిలుస్తారు, వచ్చి పిలిచి ఇలా చెప్తారా? పిలిచిన తర్వాత అనుకుంటారు కదా బ్యాక్ సైడ్ తెలియదు కదా. ఒకవేళ తెలిసింది అనుకోండి, చెప్పాను కదా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, భయపడి అట్ట వెళ్ళిపోతారేమో మరి. ఆ రోజు లాస్ట్ ఆడికి నాకు ఇంకా ఫైటర్ ఉన్నట్టు కదా మీరు. ఫైటర్ కాదండి, చెప్పాను కదా. తెలీదా నరాలు చూపి ఇక్కడ కాన్సర్ ఎరుపెక్కాల భయపడతారు సగం. భయపడ్డం కాదు, ఏదో జబ్బై ఉంటుంది. త్వరలో బిగ్ హీరోతో ఏమన్నా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందంటారా? ఉందంట కదా. ఎవరు చెప్పారండి? తెలిసింది. ఏం తెలిసిందండి చెప్పండి, ఇప్పుడు నాకు తెలీదు. మహేష్ బాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో. పవన్ కళ్యాణ్ గారా? వావ్ ఏంటి జోక్ చేస్తారంటారు మరి, జోక్ బాగుంది అంటున్నారు మరి. తప్పకుండా రావాలి గాయత్రి గారు అనుకుంటే, తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది. ఎందుకంటే అమ్మాయి అంటే శక్తి, అమ్మాయి అంటే ఆడదంటే శక్తి అన్నట్టు. ఆడదంటే అబల, ఆడపిల్ల అని ఎందుకు అంటున్నారండి? సరే కానీ బేసిక్ గా చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టము. సో మీకు ఎందుకు ఇష్టం? ఆ అగ్రెషన్, స్పీచెస్ కానీ, ఆయన చెప్పే ఇది కానీ, ఆయన అంటే ఇప్పుడు లైక్ ఉంటుంది అగ్రెషన్ చూపించి మాటలు గట్టిగా మాట్లాడి, కొంతమంది ఉంటారు మాటలు చాలా మంచిగా మాట్లాడేస్తారు, వెనకాల ఇది చేస్తారు. కానీ చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, అగ్రెషన్తో మాట్లాడి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిన వాళ్ళకి ఏం ఉండదు.
వాళ్ళని ఏదో చేసేయాలి ఆ టైప్ ఆఫ్ అది ఏమి ఉండదు. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు వాళ్ళు. వాళ్ళనే జనాలు ఏమనుకుంటారంటే వీడు ఎలా మాట్లాడారు అలా చెప్పారు ఈ థింగ్ అనుకుంటారు. నేను ఆయన అడ్మైర్ చేసింది ఆయన ఫిలిమ్స్తో అయితే, ఆయన్ని పిచ్చి పిచ్చిగా ఇష్టపడింది ఆయన్ని చూసి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా. అంటే అంటారు చూడండి, నేను నమ్మినోడు గొప్పోడ్రా అని, ఆ టైప్ ఆయన నాకు. అంటే చాలా 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 పిచ్చి. ఇంకా ఆయన స్పీచెస్ చూసి నాకు తెలిసిన పాలిటిక్స్ అంటే పవర్ స్టార్ అంతే. పవర్ స్టార్ అంటే పాలిటిక్స్, పాలిటిక్స్ అంటే పవర్ స్టార్. సూపర్, చాలా బాగా చెప్పారు. చాలా విషయాలు అయితే చెప్పారు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే టెక్నీషియన్స్, ఎందుకంటే వెబ్ సిరీస్ కానీ మూవీ తీయడానికి 24 క్రాఫ్ట్స్ పనిచేస్తారు అంటారు. ప్రతి ఒక్క క్రాఫ్ట్ బ్లడ్ పెట్టి పనిచేస్తారని వింటూ ఉంటాం. సో మరి మీ సిరీస్కి ఎంతమంది టెక్నీషియన్స్ పనిచేశారు, ఎన్ని క్రాఫ్ట్స్ పనిచేస్తారు? మొత్తం వచ్చేసరికి యాక్టర్స్ వచ్చేసరికి ఒక 5 members ఉన్నారు మొత్తం అన్ని ఎపిసోడ్స్లో. సిద్ధు కానీ, గాయత్రి కానీ, సీనియర్ యాక్టర్ మీకు తెలుసు సతీష్ అతను కానీ, లైక్ సునీత మనోహర్ గారు కానీ, సినిమా యాక్టర్స్ హారిక ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, కృష్ణ అని ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చెప్పుకుంటున్నాను. సో వీళ్ళందరూ గాయత్రి యాక్టర్, వాళ్ళందరూ చెప్పేసి యాక్టరా లేకపోతే హీరోనా? ఎవరండి? తన అండి, తను బ్యాక్ సైడ్ కమీడియన్ అండి. సో వీళ్ళందరూ యాక్టర్స్కి లైక్ అంటే ఇంకా టెక్నీషియన్స్ వచ్చేసరికి డిఓపి చార్ల్స్. సో తను పెట్టే ఫ్రేమ్స్ కానీ, తను పెట్టే సజెషన్స్ కానీ, ఇన్పుట్స్ కానీ సెట్లో అండ్ పర్సనల్గా అంటే ఆఫ్ ద షూట్ అండ్ ఆన్ ద షూట్లో ఆయన జరుగు అని ఎట్లా అంటారు తెలుసు? ఇప్పుడు జరుగు అని ఎట్లా అంటారు అట్లా కాదు, ఇలాగంటూ మనం డైలాగ్ చెప్పాం, మధ్య మధ్యలో ఆగిపోయాం అనుకోండి, గిమ్మలు పట్టుకొని ఉంటారు కదా ఆయన. మస్తు చెప్పినా బ్రో, మస్తు చెప్పినా. ఇలా చెప్పాలా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక అతన్ని ఒక ఫ్రేమ్ లో పెట్టాలన్నప్పుడు ఆయన ఇట్లనే చూస్తాడు, నన్ను ఇట్లనే నువ్వు చూసినంత నన్ను ఎవ్వరు ఒక అమ్మాయి కూడా చూడలేవు ఇట్లనే చూస్తాడు, నన్ను ఇట్లనే కొడతాడా తిడతాడా ఇట్లనే చూస్తాడు. ఈయన అంతసేపు చూస్తున్నావు అంటే ఫ్రేమ్ సెట్ చేస్తావు బ్రో అదేనండి. సో అలా వెరీ గుడ్ టెక్నీషియన్. అతను ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇస్ వెరీ గుడ్ టెక్నీషియన్, గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకు హ్యూమన్ బీయింగ్ ఎందుకు వచ్చింది నీకు? సారీ, గుడ్ పర్సన్. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. మీరే ఏదో ఫ్లో వచ్చిందని పర్సన్. అండ్ సెట్ లో ఏంటంటే మాకు అందరికి వెరీ సపోర్టివ్ బ్రో. లైక్ ఎలా అంటే ఫ్రేమ్సే కాదు, లైక్ ఇప్పుడు నాకు కొన్ని సీన్స్ రైటర్ రాసినవి ఏ ఊహించుకుని రాస్తాడు, నేను అక్కడ తీయడానికి నాకు ఎదురుగా ఏమి ఉండదు. కొన్ని చోట్ల మనకి అవైలబుల్ ఉండవు థింగ్స్ కానీ, వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ కానీ. అలాంటి దాన్ని మనం ఏంటంటే తనతో డిస్కస్ చేసినప్పుడు చాలా ఐడియాస్ ఇస్తారు, నాకు ఇన్పుట్స్ ఇస్తారు. అది నాకు చాలా అడ్వాంటేజ్ డిఓపి ఆ విషయంలో. అండ్ పేషెన్స్ ఉంటుంది ఆ అబ్బాయికి. అండ్ సెకండ్ ఏంటంటే ఎడిటర్ ఉమేష్ అని రాకీ ఇద్దరు చేశారు దీనికి. వాళ్ళు మంచి హెల్ప్ చేశారు నాకు ఎడిటింగ్ టేబుల్ మీద చాలా విషయాల్లో ఎపిసోడ్స్లో. అండ్ సో మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు అబ్బాయి. చాలా మ్యూజిక్ ఇచ్చారు, లైక్ ఎపిసోడ్స్ కూడా మంచి ఎలివేషన్స్ ఇచ్చారు సీన్స్లో. అండ్ ప్రొడక్షన్ మేనేజర్ సంజయ్ గ్యాస్ అన్న అన్న బాగున్నావా? స్పాట్లో మాకు హెల్ప్ చేసేవారు. అవునవును, స్పాట్ డెడ్. అండ్ SEO ఫనీ, మొత్తం ఛానల్ చూసుకున్నా ఫనీ SEO అంటే అసిస్టెంట్ డైరెక్టర్. ఏ మా తమ్ముడు మర్చిపోయారు, సృజన్ అని ఒక మంచి తమ్ముడు. అలా ఇద్దరు మారాలండి. రైటర్ ఫస్ట్ మహేష్ శ్రీపతి అండ్ సెకండ్ నవీన్ మీనుగా అని చెప్పి ఇద్దరు రైటర్స్ వచ్చారు. రైటర్స్ కూడా మంచి హెల్ప్ చేశారు నాకు రైటింగ్స్ లో. అండ్ సృజన్ గానీ ఇంకా ఇద్దరు వచ్చారు ఒక మంచిలో, హరి అని చెప్పి ఒక అతను. సో మంచి హెల్ప్ చేశారు. అండ్ ఇంకా పోస్టర్ డిజైనర్ సిద్ధు అని చెప్పి, సేమ్ అతను ఒక సిద్ధు, ఈ మనిషి కాదు వేరే మనిషి. మంచి పోస్టర్ అంటే మా దగ్గర స్టిల్స్ తీయడానికి టైం ఉండేది కాదు, ఉన్న ఏదో 2-3 స్టిల్స్ తీసుకోవాలి అంతే. కానీ ప్రతి వారానికి ఒక 4 పోస్టర్లు రిలీజ్ చేయాలి, ప్రమోషన్ కావాలి. దాన్ని మంచిగా ఉన్న స్క్రీన్ షాట్స్ నే తీసి నన్ను తిట్టుకుని నాన్న తిట్టి ఇద్దరు తిట్టేసుకుని తర్వాత మంచి పోస్టర్లు వచ్చేవి. అది అలా ప్రమోషన్ చేసుకున్నాను. మీరు అనుకున్నట్టు వచ్చిందా మరి? సాటిస్ఫాక్షన్ ఏ డైరెక్టర్ ఎవరు అవ్వడండి, కానీ మనకి ఇచ్చిన టైం లిమిట్, మనకి ఇచ్చిన బడ్జెట్లో మాత్రం దానికి మించి వచ్చింది. నాకు ఇచ్చిన సపోర్ట్కి, నాకు ఇచ్చిన దానికి నేను ఇంకా 100% ఇచ్చాను. హీరోయిన్ గారు ఎలా కోఆపరేట్ చేశారు? హీరోయిన్ మంచి, తను సీన్ చెప్పా కదా, సీన్స్లో ఏంటంటే ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుంది. సింగిల్ టేక్ యాక్టర్ ఇలా స్క్రిప్ట్ చూస్తుంది, స్కాన్ చేసినట్టే రోబో వచ్చేసి చెప్పేస్తుంది. ఇది తీసుకోదు, ఏమంటారు దాన్ని, టేక్స్ తీసుకోవాలి, అది కాదు ప్రాంప్టింగ్ తీసుకో.
అండ్ అబౌట్ సిద్ధు అంతేనా? సిద్ధు ఏంటంటే సిద్ధు సిద్ధార్థ్ రాయ్ అన్న 5 లైన్ చెప్పు, ఇంకా 5 లైన్ చెప్పు. టైమింగ్స్ బాగా పేషెన్స్ తో ఉంటుంది. టైంకి వస్తుందా? టైంకి ఈయన వస్తుందా? తీసుకురావాలి కదా. నేను పిక్ చేసుకోవాలి ఇది ఒకసారి పిక్ చేసుకున్నప్పుడు ఒక కింద వెయిట్ చేస్తుంటే 5-10 నిమిషాలు కాకుండా 10 నిమిషాలు అవుతుంది ఒకసారి. బట్ ఓకే, నిజంగా ఇప్పుడు హీరోయిన్స్ పాయింట్ ఆఫ్ లో అడిగితే లేడీస్కి తెలుగు అమ్మాయిలకు ఎందుకు ఛాన్స్ రాదు అనేసి అడిగితే ఆమె పాయింట్ ఆఫ్ లో ఆమె చెప్పింది. బేసిక్గా డైరెక్టర్సే అమ్మాయిలను సెలెక్ట్ చేస్తారు, ఎస్పెషల్ హీరోయిన్స్. సో నిజంగా మీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో లేడీస్ ఎస్పెషల్ తెలుగు అమ్మాయిలకు ఎందుకు ఆపర్చునిటీ ఇవ్వరు? నేనైతే అంత ఎక్స్పీరియన్స్ ఇంకా రాలేదండి. తెలుగు నార్త్ అమ్మాయి నేను స్టేట్ ఎత్తుకోలేదు. నాకు తెలుగు అమ్మాయి చాలా కంఫర్ట్ నాకు పర్సనల్గా, ఎందుకంటే నాకు హిందీ రాదు ఒకటి. ఓకే. సెకండ్ ఏంటంటే మనకి నేటివిటీ తగ్గట్టు స్టోరీ ఉన్నప్పుడు నేటివిటీ అమ్మాయి మన తెలుగు అమ్మాయి ఉండాలి. ఎందుకంటే మనం చెప్పే ఒక సినిమా ప్రతిదీ డైలాగే కాదు, షోసమ్ ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాంటివి చెప్పాలంటే ఖచ్చితంగా మనకు ఆ నేటివిటీ తగ్గట్టు అమ్మాయి కావాలి. సో తెలుగు అమ్మాయి చాలా ఇంపార్టెంట్. నాకైతే పర్సన్ తెలుగు అమ్మాయి చాలా ఇంపార్టెంట్. తెలుగు అమ్మాయినే నేను ఎప్పుడైనా ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే ఓటీగా నేను తెలుగు అమ్మాయిని సెలెక్ట్. నన్నే తీసుకుంటాను. సరే, నా గురించి చెప్పు ఇంకా. చాలా ఇంకా చాలా ఉన్నాయి అంట. సో సిద్ధు ఏంటంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు ఏదైనా స్క్రిప్ట్ గురించి. గేర్ ఫస్ట్ గేర్ న్యూట్రల్ నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది అన్నట్టు. కన్ఫ్యూజ్ అవుతాడు, తర్వాత ఎగ్జైట్ అవుతాడు, తర్వాత కాన్ఫిడెన్స్ చూపించుకుంటాడు, తర్వాత ప్రిపేర్ అవుతాడు. సెట్ లో మాత్రం మన సపోర్ట్ చేయాలి. ఫ్యూచర్ ఉందంటావు? ఉంది. అంటే ఏ యాక్టర్ అయినా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే ఫ్యూచర్ ఎవరికైనా ఉంటుంది. ఓకే. సో డైలాగా, డాన్సా, వాట్ ఎవర్ లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. అరే హీరోగా డైలాగ్ చెప్తారు. ఫోకస్ అండి, కెమెరా. కత్తి వాడటం మొదలెడితే నాకంట బాగా ఎవడు వాడలేడు. బాగా ట్రై చేసావు అనియా. ఇంకోటి వీలైతే ప్రేమిద్దాం చూడు, పోయేదే ఉంది. మహా అయితే 3 ప్రేమిస్తా. నిన్నెవరు ప్రేమించారు? చాలా మంది. ఓకే, రెడీ. ఎవరికి చెప్పరు ఇది? నేనంటాను ఆయనేనా? డాడీ. ఓకే డాడీ. ఓకే అనియా రెడీ బేటే. ఏడు. ఓకే రెడీ. రెడీ. మా అమ్మని తిట్టా ఊరుకున్నా, మా నాన్నని తిట్టా ఊరుకున్నా, మా బతుకులను తిట్టా ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా, దాన్ని పట్టుకొని బజార్దాన్ అంటవారా? నువ్వు ఏడుస్తావని చంపేస్తా. స్వామి రెడీ. కెమెరా యాక్షన్. స్వామి ఎదిగిపోలేదా? గదిలో నువ్వు ఉండగా నేను నదికి ఎందుకు వెళ్తాను? అంతే కదా. రోల్ రివర్స్ చేసుకుందాం. చాలా నువ్వు అమ్మాయి, ఇప్పుడు నేను అబ్బాయి. అమ్మాయి ఇంత ఎంజాయ్ చేసిరన్నా మీరు సెటిల్ అయితే. రెడీ. రోల్ యాక్షన్. స్వామి నదికిపోలేదా? గదిలో నీ ఉండగా నదికి నేనెందుకు పోతాను? నవ్వుతాను బ్రో. కాటుకు పెట్టుకోలేదా నాన్న? కాటుకు పెట్టుకోలేదా? కాటుకు అది ఎందుకొచ్చింది? హీరోయిన్ కాటుకు పెట్టుకోలేదు. యాక్షన్. జయసింహ. ఏంటి తాగుతా? ఏ గుడ్డుగా పర్పస్ పని లేదు. గుడ్డు ఎలా చెప్పండి. ఆగండి, చెప్పండి. ఏంటి గుడ్డుకి రెడీ. జయసింహ. ఏంటి నాకు గుడ్డు తెలుసా నీకు? 5 ఏళ్ళ నుంచి తాగుతున్నా. ఏంటి మీరు అందరూ చూస్తారు? మందిలో ఉందా? ఏదండి ఎవరికే భయపడాల్సిన అవసరం లేదు. ఈయన అనుకోమన్నాడండి, అది నేను అనలేదే. ఓకే. సూపర్. సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు మా స్టూడియోకి వచ్చి. డియర్ మొగుడు డియరెస్ట్ పెండ్లం. సో వెబ్ సిరీస్ చాలా సక్సెస్లో వెళ్తుంది, #ట్రెండింగ్ 1లో ఉంది. సో మీరు మాకు చాలా టైం కేటాయించారు అండ్ మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. సో కృష్ణ అన్న మీరు దూసుకెళ్ళాలనేసి అయితే కోరుకుంటున్నా. అండ్ గాయత్రి గారు మీకు 180K కాదు 250-300K ఫాలోవర్స్ రావాలి. అండ్ తెలుగు అమ్మాయిలో గర్వపడేలా చేయాలనేసి మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ హీరోయిన్గా చేసి చాలామందికి ఇన్స్పిరేషన్ అవ్వాలనేసి కోరుకుంటున్నాం. సో సిద్ధు బ్రో
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారు. సో మీరు కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా అవ్వాలనేసి అయితే కోరుకుంటున్నా. సో మీకు ఇంటర్వ్యూ ద్వారా ఎక్కడ అట్టు చేయలేదని నేను అనుకుంటున్నా. ఏంటి ఒట్టా? ఇడియట్టా? ఒట్టు. సో అనుకుంటున్నా థ్యాంక్ యూ బ్రో, మీ లుక్స్ ఛానల్లో కాల్ చేసి పిలిచి ఇంటర్వ్యూ మంచి సరదాగా చేశారు. సో నాకు ఎప్పటి నుంచో ఏంటంటే నేను చేసిన వెబ్ సిరీస్ వాటిలో కూడా యాక్టర్స్తో చేయాలి మంచిగా ఎప్పటికైనా అనుకునేవాడిని. బట్ లైక్ కోఇన్సిడెంటలీ మీకు కాల్ చేసి మంచిగా పిలిచారు అండ్ వెయిట్ చేశారు. వీళ్ళు బిజీగా ఉన్నారు, మేము బిజీగా ఉన్నాం. బట్ ఆల్మోస్ట్ 4 to 5 days నుంచి వెయిట్ చేశారు. ఫైనల్లీ సాధించిన ఫైనల్లో ఒక మంచి ఒక లైక్ ఫన్ ఇంటర్వ్యూ అనేది నాకు బాగా అనిపించింది అండ్ మంచి క్వశ్చన్స్ కూడా అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. స్పెసిఫిక్గా ఈ ఇంటర్వ్యూకి మెయిన్గా నేనైతే గాయత్రి గారిని పిలవాలనేసి అయితే అనుకున్నా. చెప్పాల్సింది నిజం ఇంకా ఏంటన్నా ఆగండి. గాయత్రి గారు ఉంటే ఇలా అవసరం లేదంటారు వాళ్ళు. ఎందుకండి అంటే నన్నే ఎందుకు చెప్పండి? మీరు బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చారు కదా. నేను బ్లాక్ డ్రెస్ వేసుకొస్తాను మీకు ఎలా తెలుసండి? మాకు ముందే తెలుసు మేడం, ఎందుకండి? ముందే ఊహించుకుంటాము. అంటే అమ్మాయి ఉంటేనే ఇంటర్వ్యూ వెళ్తుందని అలా అవునండి. ఓకే లేదు, చూసారా? లేదు. సో ఇది జోక్, జస్ట్ ఫన్. సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. సిద్ధుకి అండ్ గాయత్రికి మంచి లైఫ్ ఇచ్చారు. ఫన్ కన్వర్సేషన్ మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది, చాలా ఫన్, చాలా ఫన్. ఇంకా పార్ట్ 2 కూడా తీయాలని నాకు అనిపిస్తుంది, కానీ టైం ఎక్కువైపోయింది. పిలిచేయండి. రెమ్యునేషన్ ఇస్తా వస్తానండి. మా చాలా కమర్షియల్ అయిపోయారు. అదేంటండి మీకు వాటర్ బాటిల్ ఫ్రీగా ఇస్తున్నాడా? మా ఫ్లో లో చాలా వచ్చాయి, ఎవరిని ఉద్దేశించినవి కావు, ఎవరిని కించపరచడానికి కావు, చాలా ఫన్ కోసం చేసినవి ఇదంతా ఇంటర్వ్యూ. ఓకే, పర్యవేక్షణలో చేసాం, నిపుణుల పర్యవేక్షణలో చేసాం, కేవలం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మా స్టూడియోకి వచ్చి చాలా టైం కేటాయించి థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.